కాకతీయ కోట, కిలా వరంగల్, 1000 స్తంభాల గుడిలా ఇవాళ మా ఆదిమ చరిత్రకు సంబంధించిన మూలాలు, ఆ తాళపత్రాలు, ఆ ఎవిడెన్స్, ఆ బొమ్మలు క్లియర్ గా మా దగ్గర ఉన్నాయి. అందుకే పగిడిద్దరాజు చరిత్రని మనం ఏం వేసినామంటే వేప శివలింగం వేసుకుంటూ వాళ్ళ పడిగెలో ఉన్న ఆ శివలింగాన్ని తీసుకొని అసలు కాకతీయ రాజ్యమే కోయ రాజ్యం రా నాయన, అది పగిడిద్దరాజు పరిపాలించిన రాజ్యం, గోవిందరాజు పరిపాలించిన రాజ్యం. ఇప్పుడు సార్లమ్మకి గోవిందరాజు బాబాయ్ అవుతాడు. బాబాయ్కి ఇచ్చి పెళ్లి చేసి 2 రోజులు. ఓకే. ఇప్పుడు నాగులమ్మ, సమ్మక్క అనేటోళ్ళు అక్క చెల్లెళ్ళు, సొంత అక్క చెల్లెళ్ళు. వాళ్ళకు బిడ్డలు చేసారు. చరిత్ర అంతా కనిపించే ఉండే ఇక్కడ. ఓకే. ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో పగిడిద్దరాజుకు సమ్మక్క, నాగులమ్మలు భార్యలు. పగిడిద్దరాజుకు 2 భార్యలు, సమ్మక్క, నాగులమ్మ. దాంట్లో సమ్మక్కకు పుట్టిన ఆమె సార్లమ్మ. ఓకే. నాగులమ్మకు పుట్టిన వాళ్ళు జంపన్న, ముయ్యన్న వస్తుంది. మీరు అనుకున్నట్టు చిలకల గట్టు అనేది 12వ శతాబ్దంలో స్టార్ట్ అయింది కాదు. అది చిలకల గట్టు జలకి అస్సాములో ఉన్న కామాఖ్య శక్తిపీఠానికి తూర్పు భారతదేశం, నేను అన్నా కదా, తూర్పు భారతదేశం పరిపాలించింది రాయబండారు రాజులు, అంటే సమ్మక్క వంశస్థులు. నాగులమ్మ సమ్మక్క చెల్లె. ఇప్పుడు అస్సాములో ఉన్న కామాఖ్యకును చిలకల గట్టు జలకి అండర్ గ్రౌండ్ లో జల సంబంధం ఉన్నది. నీకు అక్కడ అనంత పద్మనాభస్వామి ఆలయం కేరళ, అది నాగులమ్మ గుడి, నాగబంధం ఉంటది కదా. అక్కడ కూడా మళ్ళీ చిలకల గట్టు జలకళలు ఏమున్నదంటే కాకతీయ కిలా వరంగల్ పగిడిద్దరాజు గెస్ట్ హౌస్. అది వరుసు ఓరుగల్లు పగిడిద్దరాజు పరిపాలించిన రాజ్యం. అక్కడ వేప శివలింగాన్ని బెరంబోయిన రాజు కోటి లింగాల్ని ఏదైతే పంపిణీ చేసేటప్పుడు నేనేమంటాను, మా పూర్వీకులే మా దైవాలు, మా తల్లిదండ్రులే మా దైవాలు, మమ్మల్ని పుట్టించిన వాళ్ళే మా దైవాలు. కాబట్టి సమ్మక్క గద్దెల మీదకి వచ్చే భక్తులు కూడా యాన్సెంట్ టైంలో వీళ్ళు మా తల్లిదండ్రులు కాబట్టి సమ్మక్క అని పేరు పెట్టుకుంటారు, సార్లమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఒక కోయలే పెట్టుకోరు కదా, ఎంటైర్ అందరూ పెట్టుకుంటున్న వాళ్ళే. మీ తల్లి తరపులో, తండ్రి తరపులో ఫంక్షన్, పెళ్ళో, లేకుంటే శుభకార్యమో అశుభకార్యమో ఉంటే నీ జన్యువు కొట్టుకుంటా ఉంటది నేను పోవాలని 100%. అట్లనే జన్యుపరమైన సంబంధం అఖండ భారత్. వెల్కమ్ టు జిఎడ్ నిజన్న. అంటే మొదలుగా ఈ మ్యాప్ వేసుకున్నప్పుడు, ఇది నిర్మించాలని అనుకున్నప్పుడు దానికి ఇచ్చినటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ లో బుద్ధుని బొమ్మల దగ్గర కాంట్రవర్సీ మొదలైంది అనేది మేము విన్నాం. అసలు ఏంటి ఆ బుద్ధుని కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది, తర్వాత ఆ బొమ్మల మార్పు చేర్పుకు సంబంధించిన విషయంలో మిమ్మల్ని తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే వాస్తవం కూడా ఫస్ట్ గుడి కట్టాలనే ఆలోచన ఫస్ట్ లేకుంటుంది. ఎందుకంటే సమ్మక్క సార్లమ్మ తల్లులను ముట్టుడు అంటే అంత ఆశామాషి కాదు, ఆ గద్దెను కదిలించుడు అంటే. ఎప్పుడో పూర్వం నుంచి వెళ్ళి కంటిన్యూస్ వస్తుంది. ఆ ధ్వజస్తంభం పిల్లర్ అటనే వండుకుంటూ పక్కన చిన్న చిన్న డెవలప్మెంట్ తప్ప మొత్తం ముట్టే ప్రయత్నం జరగలేదు. అయితే ఈసారికి వచ్చే వరకు భక్తులకు బాగా తొక్కిసలాట అవుతుంది. భక్తులు సంవత్సరానికి పెరుగుతారు. ఈ క్రమంలో కొంత మనం ఎందుకు వెడల్పు చేయొద్దు అనేది కొంత మంత్రి సీతక్క గారికి కానీ మా పూజారులకు కానీ, ఎందుకంటే భక్తులు ఇబ్బంది పడుతుంది ఫస్ట్. అంటే దాని దృష్ట్యా మనమైనా కొంత మార్పు చేద్దామనే ఆలోచన చేసినప్పుడు కామన్గా వాళ్ళ ప్రభుత్వం అనేది దేవాదాయ శాఖ నుంచి వెళ్ళి ఒక కాల్పర చేస్తుంది. అట్లనే వాళ్ళొక 1 month 2 months ఏ మోడల్ పెడితే బాగుంటుంది ఎట్లా అనేది కొంత సమీక్ష చేసే కాడ ఆర్కిటెక్ట్ కానీ ఇంకా కొంతమంది వాళ్ళ ఎన్విరాన్మెంట్కు సంబంధించిన వాళ్ళు కానీ కొన్ని మోడల్స్ తెచ్చిందంట. దాని ఏది కూడా మా వాళ్ళు ఇష్టపడలే. సీతక్క కానీ పూజారులు కానీ వాళ్ళు ఏ మోడల్ కూడా ఇష్టపడలే. మరి ఎట్లా చేద్దాం అన్న కాడ ఏమైందంటే లాస్ట్ సార్ వచ్చిన డిజైన్లో కొంత ఆ శాంతి స్తూపాలని సరే ఏది దొరకలేదు కాబట్టి ఇది ఎట్లుంటది అని వాళ్ళకి జస్ట్ పెట్టిండ్రు. అదేదో కొంచెం బయటికి లీక్ అయింది, వైరల్ అయింది. అంటే పెట్టాలని కాదు, యాక్సెప్ట్ చేయలే. ఆ స్తూపాల్లో ఏముంది మెయిన్ గా చాలా మంది ఆ హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని కొంతమంది బయట కాంట్రవర్సీ చేస్తున్నారు. మీరు హిందుత్వాన్ని వ్యతిరేకించారా, వేరే ఏమన్నా ఇంకా కాంట్రవర్సీ? ఏ మతం ఉండొద్దు అక్కడ. అక్కడ అది బుద్ధిజానికి సంబంధించిన స్తూపాలు ఉన్నాయి కాబట్టి అవి ఇక్కడికి రావద్దు అన్న దగ్గర దానికి మంత్రి గారు కూడా క్లారిటీ ఇచ్చిండ్రు. జస్ట్ వాళ్ళు ఒక మోడల్ తెచ్చిండ్రు, దాన్ని మేమే వ్యతిరేకించినాం, పూజారులు కూడా మేమే వ్యతిరేకించినాం. పర్ఫెక్ట్ మోడల్ దొరుకుతలేదు అనుకున్నప్పుడు మరి మాకు భయం ఉంటది కదా సంఘాలకి. మరి ఏది పడితే తెచ్చి పెడితే ఎట్లా రేపు పొద్దుగాల అన్నక్కడ మరి ఏం చేద్దాం అన్న కాడ ఇక అప్పుడు ఐక్యం కావాల్సి వచ్చింది. అంటే
ప్రభుత్వం మిమ్మల్ని అడిగిందా దీనికి అంటే ఈ నిర్మాణం ఎట్లా చేస్తే బాగుంటది, అసలు దీనికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు అవన్నీ ఇంతకు ముందు మీ దగ్గర మాత్రమే ఉన్నాయి, సమ్మక్క సారక్క కేవలం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించింది కాకుండా ఇంకా ఆదివాసీలు గిరిజనులు ముఖ్యంగా కోయలకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు మైపతారం లాంటి వాళ్ళ దగ్గర మాత్రమే ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఉండే తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయనేది మాకు తెలుసు. అంటే ఏ రకంగా మీ ఇద్దరి మధ్యలో సంధి ఏ విధంగా కుదిరింది అసలు? అంటే ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే కొంత ఈ స్తూపాలు వస్తానే ఇది మనకు వ్యతిరేకంగా ఉంటుంది. రేపు పొద్దుగాల మొన్నటి దాకానో బ్రాహ్మణి అంటే దేవాదాయ శాఖ ఉండేది, మళ్ళీ తర్వాత ఇప్పుడు మార్పు చేరి ఈ బుద్ధిజం లాంటివి వచ్చేది అంటే భవిష్యత్తులో ప్రమాదం అవుతుంది కాబట్టి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని కూర్చున్నాం. మంత్రి గారి దృష్టికి పోగానే అక్క కూడా పూజారులు సంఘాలు అక్క అందరం కూర్చొని మరి ఎట్లా చేద్దామే కట్టాలనే ఆలోచన అయితే ఒకటి ఉన్నది. కంపల్సరిగా భక్తుల సౌకర్యార్థం మనం వెడల్పు చేయాల్సిందే. అంటే అప్పటికే ప్రీ ప్లాన్ గా మా దగ్గర ఒక మోడల్ ఉన్నది అక్క. ఇక సో పద్ధతిలో మనం నిర్మించాలనుకునేది ఉంటే మాత్రం చేయొచ్చు అని ఒక రోజు మన జిల్లా కలెక్టర్ గారు ప్రొజెక్టర్ అరేంజ్ చేశారు. ఫస్ట్ వీళ్ళతో పూజారులు మేము కలెక్టర్ గారు మాట్లాడినాక సీతక్క మాట్లాడిన తర్వాత అవి బాగున్నాయి. ప్రతి వేల్పు జాతరలో 101 బొమ్మలతో పడిగ గుడ్డలు ఉంటాయి గోదావరి పర్యాక ప్రాంతం మొత్తం. ఆ బొమ్మలు ఇవన్నీ చూపించిన తర్వాత వాళ్ళు ఓకే అన్నారు. అన్న తర్వాత నాకు ఒక 24 గంటలు టైం ఇస్తే మేము ఒక మోడల్ ఇస్తాం. ఎందుకంటే వాస్తవంగా మేడారాన పెద్ద సవాల్. భారతదేశ చరిత్రలోనే ఆదివాసుల్ని తొక్కుడే సంస్కృతి అయినా ఆ ప్రజలనైనా వాళ్ళ ఆచారాలు పండుగలు ఎక్కడ కూడా మూలం కనపడదు. కానీ ఇక్కడ మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడి కట్టాలని ముంగడికి వచ్చింది. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు జీవనం ఆచారాలు కంపల్సరీ భద్రపరచాల మనం అనే దాని మీద సేమ్ అదే సమ్మక్క రాయబండారి వంశం సీతక్క అదే వంశంలో పుట్టడం వాళ్ళకి జన్యుపరమైన సంబంధాలు ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఆమె పాత ఆర్జిన్ కాబట్టి. ఈ అన్నిటికీ ఏమైపోయిందంటే వాళ్ళ కట్టాలనే తపన ఉన్నప్పుడు కూడా ఎట్లా కట్టాలనేది ప్రశ్నార్థకమైంది. అప్పుడు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ ప్రయత్నం జరగలేదు కాబట్టి ఎండోమెంట్ కానీ టీసీఆర్ టీఆర్ఏ కానీ ఎవరికి ఒక మోడల్ దొరకలే. ఎందుకంటే వేరే రాష్ట్రం లెక్కన ఆదివాసుల గుడి కట్టుంటేనో ఒక మోడల్ తెచ్చి పెట్టేసాం, అది జరగలేదు కదా ఇప్పటి వరకు. కాబట్టి అప్పుడు మేమేమన్నామంటే మేము ఒక 15 yearsగా గోదావరి పర్యాక ప్రాంతంలో సెంట్రల్ ఇండియా వైడ్ కూడా ప్రతి వేలుపు దగ్గరికి ప్రతి ప్రాంతం దగ్గరికి ఒక 1000 ఫీల్డ్ వర్కులు చేసినాం మేము దేశం. అబుజుమాడు లాంటి ప్రాంతాలలో కూడా మేము ఇటు పోలీసులు అటు మావోయిస్టుల అనుమతితో మా మూలం కోసం పోయి వచ్చినాం. అనేక ఇబ్బందులు పడ్డాం. అట్లా తీసిన మూలం అంతా మా దగ్గర ఉన్నది. మాకు అర్థమైంది ఏంటంటే 15 సంవత్సరాలలో అసలు ఈ ఆదివాసుల చరిత్ర అంటే సమ్మక్క చరిత్ర 101 రాజ్యాల చరిత్ర. పూర్వం సమ్మక్క అనేట ఈ అఖండ భారతదేశాన్ని పరిపాలన చేసిన రాణి అనేది మాకు అర్థమైంది కాబట్టి ప్రీ ప్లాన్డ్ గా మా దగ్గర ఇన్ని ఉన్నాయి, ఇన్ని బొమ్మలు ఉన్నాయి, ఎట్లా తీయొచ్చు అనేది పూజారులు వాళ్ళు ఇచ్చిన వాస్తు ప్రకారం చేయొచ్చు అని 24 hours లో మేము మోడల్ ఇచ్చాం. మా పూజారులను కూర్చోబెట్టుకొని 1000 square feet చేసుకుంటే ఎవరికి ఇబ్బంది జరగకుండా ప్రధాన ఆర్చిల వీళ్ళ సమ్మక్క సారలమ్మ పైడిద్దరాజు గోవిందరాజు ఇటు సిద్ధమైన కొక్కెర దేవుని తీసుకొచ్చే వారి మూలాలు. తర్వాత సమ్మక్క ఒక్కొక్క ఆర్చి పైడిద్దరాజుకో గోవిందరాజుకు ఒక ఆర్చి సారలమ్మకు ఒక ఆర్చి ఇట్లా ఆర్చిల్ని కూడా మనము ఎవరికి వారికి చేసినాం. ఈ ఆర్చి బొమ్మల మీద వాళ్ళ గొట్టు గోత్రాలు వంశ వృక్షాలు ఆ ఆర్చి పైనే నెమలీకలు ఆర్చి కింద ప్రతి దానికి డోలీలు కొట్టుకుంటా నృత్యం చేసేది. అంటే ఇంకా ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట ఏంటంటే 1000 సంవత్సరాలు అయినా కానీ ఇక్కడ ఆదిమ మూలం అనేది చెక్కు చెదరొద్దు. ఆ పద్ధతిలో మేము 1000 సంవత్సరాల వరకు కూడా ఏ ఒక్క మతం కూడా ఇలా కాలు పెట్టొద్దు. అంటే ప్రతి గేటు ముంగట్నే గొట్లు గోత్రాలు పక్షులు జంతువులు వృక్షాలు ప్రకృతి దైవాలు ఇవన్నిటి మనము తీసుకోవాలని డిసైడ్ చేసి మనము ఈ యొక్క స్ట్రక్చర్ని ఇచ్చినాం. ఈ స్ట్రక్చర్ ఇచ్చే దాంట్లో ఇప్పటి వరకు మేము ఇచ్చింది 7000 బొమ్మలు, అందులో 9 ఆర్చిలు. ఇప్పుడు గద్దెలు సమ్మక్క గద్దె సారలమ్మ గద్దె పగిడిద్దరాజు గోవిందరాజు 4 గద్దెలు. ఆ గద్దె అనేది అట్టనే ఉంటది. పున్నమి రోజు పున్నమి పడాల్సిందే ఏది మన గద్దె మీద. గోపురంలా కట్టు లేదు. ఆ చుట్టుపక్కల మాత్రం 8 పిల్లర్లు తీసుకున్నాం 12 ఫీట్ల ఎత్తుతో. వాటి మీద ఒక పిల్లర్కి వచ్చేసి 229 బొమ్మలు. అట్లా నీకు 32 పిల్లర్లు 4 గద్దెల మీద. సమ్మక్క గద్దె మీద సమ్మక్క వంశ మూలం సారలమ్మ పైడిద్దరాజు గోవిందరాజు ఎవల వంశ మూలాన్ని వాళ్ళకి సంబంధించిన ప్రతి గొట్టుల ప్రతి ఇంటి పేరుకి ఒక చెట్టు దైవంగా ఉంటది, ఒక వృక్షం దైవంగా ఉంటది, ఒక జంతువు దైవంగా ఉంటది. ఈ ఏ వృక్షాలు ఏ చెట్లు ఎట్లా ఏందనేది మొత్తం కూడా ఈ యొక్క బొమ్మల మీద మనం ఇచ్చినాం. దీని తర్వాత ఇప్పుడు ప్రహారీ గోడ కట్టాలి. మరి గోడ కట్టాలంటే స్కూల్ గోడ కట్టినట్టు కట్టలేము, అట్లా ఇంకేదో మోడల్ ఇయ్యలేము. మరి దీనికి ఎట్లా చేయాలంటే ఈ వేలుపు జాతరలో
త్రిభుజాకారంలో పడిగలు ఉంటాయి. ఓకే. మన తెలంగాణలో 236 ఉన్నాయి. అట్లా సమ్మక్క అనేటం 5వ గొట్టోల వేలుపు. ఇలాంటి 236 వేలుపు జాతరలు ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర డాలుగుడ్డ ఉంటుంది, దాని మీద పడిగ ఉంటుంది. డోలివాళ్ళు రేలపాటల రూపంలో ఆ పడిగ చరిత్ర చెప్తా ఉంటారు. ఆ బొమ్మలన్నిటిని మనం ఇవాళ తీసుకొని ఈ లోన వైపు ఉన్న 41 ప్యానెళ్ల మీద 6వ గొట్టోలకు ఒక ప్యానెల్, 3వ గొట్టు, 4వ గొట్టు, 5వ గొట్టు వంశ వృక్షాలని చెప్పుకుంటా, వాళ్ళ రాజరిక చరిత్రను తెలుపుకుంటా వాళ్ళు కొన్ని ప్రవేశపెట్టారు. ఆది మానవుని కాలంలో ఉన్నప్పుడు బట్టలు లేని సమయంలో కోసకాయ అని అడవిలో ఒకటి దొరుకుతుంది. ఆ కోసకాయ నుంచి వెళ్ళి దూదిని తీసి ఉడకబెట్టి బట్టలు తయారు చేసింది. ఇప్పుడు గోవిందరాజు వంశం దబ్బకట్లలో దర్భగడ్డి కొండ గృహాలలో నివసించే ఆది మానవుని బయటకు తీసుకొని వచ్చి ఆ చెట్లతోని మనం పందిరిలాగా వేసి దర్భగడ్డి కోసి గుడిసె కట్టి మనం ఇక్కడ నివసించవచ్చు అని చెప్పాడు. ఇట్లా ఒక చీకటిలో ఉన్న సమాజాన్ని దనసరి దివిటి పట్టిన దనసరి అంటే నిప్పును జకముఖ రాయితో నిప్పును కనుగొని ఈ సమాజానికి వెలుగును అందించారు. దనసరోలు అంటే సీతక్క వంశం. అదే ఇట్లా ఇంటి పేర్లు, వంశ వృక్షాలు, వాళ్ళు ప్రవేశపెట్టిన సైంటిఫిక్ విధానాలు. ఇప్పుడు మనం అన్నం తింటాం, వరి వంగడం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పగలుగుతారా? దుస అని ఒకటి దొరుకుతుంది కుంటాలల్లా, చిన్న చిన్న ఏది మన నీళ్లున్న ప్లేసులలో దుస ఓట్లు అని ఉంటాయి. వాటిని సిబ్బితోని కొడతారు, అవి కుచ్చుకుంటాయి. సిబ్బితోని అది ఎప్పుడు కొట్టాలి? సూర్యుడు ఇట్లా పైకి ఉదయించేటప్పుడే కొట్టాలి, దాని మిగతా టైంలో రాది. ఆ కొట్టిన సిబ్బి నుంచి తీసిన ఆ దుస ఓట్లని అన్నంగా తినేది. వాటిని వరి వంగడంగా తయారు చేసి ఖరేదలకి ఇవాళ వ్యవసాయ విధానం ప్రవేశపెట్టింది. అంటే వరి వంగడాలు, హరిత విప్లవము, పెద్ద అంత ఉత్త కథ రాసుకున్న చరిత్ర ఇది. ఇప్పుడు మొదలైతుంది ఇక ఈ దేశం నాదనే చరిత్ర మొదలైతుంది. ఇన్ని వేల సంవత్సరాలుగా తొక్కబడిన చరిత్ర ఏదైతున్నదో అక్కడ భారతదేశం 18 దిక్కులు 101 రాజ్యాలలో కోయ రాజ్యాల చరిత్ర అంతా ఆల్రెడీ ఇక్కడ నిర్మించబడ్డది. ఇక ఇదే చర్చ. ఇక ఈ దేశం ఏముందనే చర్చ మేడారం నుంచే మొదలైతుంది. అట్లా ఒక సైంటిఫిక్ గా మేము ఇవాళ తీసుకున్నాం. ఇవాళ వ్యవసాయ విధానంలో మీరు అన్నట్టు హరిత విప్లవం కాదు. అడవిలో పోతే బిలుగు చెట్టు అని ఒకటి ఉంటది. ఆ బిలుగు చెట్టు వంక తిరిగిన బిలుగు చెట్టు నరికి కర్రు నాగలు తయారు చేసి వ్యవసాయ విధానాన్ని నేర్పిన ఆదివాసులు. అవి ఆ బొమ్మలు వస్తాయి. ప్రతిది కూడా ఇండిజినస్ నాలెడ్జ్, ప్రకృతి జ్ఞానం, ఎక్కడ కూడా సైన్స్ ను ప్రవేశపెట్టిందే ఆదివాసి అని వాళ్ళ మా మేడారం గుడి చెప్తుంది. 7,000 బొమ్మలు ఇవాళ మేము నిర్మించినాం ఇక్కడ. ఆ 7,000 బొమ్మలు కూడా లోన సైడ్ ఉన్న బొమ్మలన్నీ కూడా మా జంతువులు, మా పక్షులు, మా వృక్షాలు, మా వేల్పులు. వేల్పులు అంటే ఎవరో కాదు, మా తల్లిదండ్రులే. మమ్మీని మొదటిసారి పుట్టించిన తల్లిదండ్రులు. అంటే వాళ్ళ దగ్గర ఎందుకు పవర్ ఉన్నదంటే వాళ్ళు ప్రకృతి వైద్యాన్ని పట్టిండ్రు. ఏ ఆకు దేనికి పనిచేస్తుంది. ఇప్పుడు పూర్వకాలంలో పెద్ద పెద్ద ఇప్పుడు ఇవే ఉన్నాయి మనవి. ఈ పెద్ద వాటిని పూర్వకాలంలో ఇంతకన్నా పెద్ద వాటిని మా వాళ్ళు కోటలు కట్టిండ్రు. మరి ఎట్లా కట్టిండ్రు? జస్ట్ ఆకు పసల తీసి ఆ రాయికి పూతే అది అగ్గిపెట్టేంత వేట్ అయిపోతుంది. ఆ ప్రకృతి జ్ఞానం. ఎందుకంటే ఎక్కడ పుట్టిండ్రు ఆదివాసులు? భారత ఉపఖండం అనే మట్టి తల్లి గర్భంలో పుట్టిండ్రు. వాళ్ళు ఎన్నో అనుభవించిండ్రు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెల్ల చెన్నగడ్డ అని ఉంటది. దాన్ని తిన్నామంటే 100 నాగుబాముల విశ్వం కన్నా ఎక్కువ ఉంటది. ఫస్ట్ తిన్నోడు చచ్చిపోయిండు. రెండోసారి మళ్ళీ దాన్ని ఆ విషాన్ని ఒక కొత్త గంపని తీసుకొని వచ్చి తరిగి 24 గంటలు పారే నీళ్ళల్లో పెట్టి తర్వాత తీసి తిని మలేరియా, కలరా, గత్తరకి దాన్ని మెడిసిన్ గా కనుగొన్నాడు. అంటే ఎంతో మంది ఆదివాసులు చచ్చిపోయిన తర్వాత ఆ జ్ఞానం నుంచి జ్ఞానం నేర్చుకుంటూ ఇవాళ ఈ దేశం ఆపుకోవడం కోసం అన్ని ప్రతి దాని నష్టం నుంచి వెళ్ళి ఇవాళ సైంటిఫిక్ విధానాలు ప్రవేశపెట్టారు ఆదివాసులు. అంటే అవి ఆ చరిత్ర అంతా తొక్కబడ్డది. ఆ తొక్కబడిన దాన్ని 7,000 బొమ్మలల్లా చాలా సైంటిఫిక్ గా ఇవాళ మనకు ఆ గోవిందరాజు ప్యానెల్ పైన తెప్ప కనపడుతుంది. ఆ తెప్ప యొక్క అర్థం ఏంది? మనకు ఆ తెప్ప యొక్క అర్థం ఏమున్నది? అక్కడ ముందు నీళ్ళలో ప్రయాణం చేయాలి. నీళ్ళలో ప్రయాణం చేయాలంటే నీళ్ళలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ తేలికగా ఉండే బెరడు అంటే ఇప్పుడు మనకు బూరిక చెట్టు అనేది ఒకటి ఉంటది అడవిలో. అది నీళ్ళలో అయితే తేలుతుంది. ఆ బూరిక చెట్టు లాంటి ఆ బెరడుతో ప్రయాణాలు చేసినాక మనిషి కూర్చోవడానికి దాన్ని ఎట్లా తయారు చేసిండు? కొంత తెప్పలాగా తయారు చేసి అనుకూలంగా. దాని తర్వాత నేమైంది. ఆ నేమ నుంచి స్టీమర్ వచ్చింది. మరి ఇక్కడ సైంటిస్ట్ ఎవరు? మరి ఓరలు కనుగొన్నది ఎవరు? డిక్లేర్ కావాలి కదా. ఇవాళ సమ్మక్క వంశం రాయిబండ అని ఇట్లనే వాళ్ళ దాని మీద చక్రం ఉంటది పైన వాళ్ళ గేట్ కి. ఇప్పుడు చక్రం కనుగొన్న తర్వాతనే కుండ తయారైంది. కుండ తయారక బూడికి నాకు తిన్నాం. ఇవాళ చక్రంతోనే సివిలైజేషన్ వచ్చింది. మరి ఈడు అనాగరికుడు అంటే ఎట్లా? చక్రం కనుగొన్న 5వ గొట్టు ఆదివాసి వాళ్ళ సైంటిస్ట్ అని అట్లా. ఇగో ఈ రకంగా మనం
ప్రతి బొమ్మని ప్రతి చెట్టుని వీళ్ళు ఆదిమ కాలంలో వీళ్ళు అనుభవించి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రతి మూలాన్ని ఇవాళ మనం ఈ గద్దెల పైన పెట్టినాం. ఇక్కడ ఏది కూడా ఆధ్యాత్మిక బొమ్మలు లేవు, సైన్స్ ను ప్రవేశపెట్టిన బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ ఒక టెక్నాలజీని ప్రవేశపెట్టిన బొమ్మలు ఉన్నాయి. మానవ నాగరికతకి అవసరమైన ఆహారం, ఇల్లు, ఇవాళ పరికరాలు, ఎడ్ల బండ్లు, వాళ్ళు వాడిన పాతకాలంలో వేసిన ఆ రోడ్లు, ఆ ప్రకృతిని ఎట్లా వాళ్ళు అవగాహన చేసుకున్నారు, మెడిసినల్ ప్లాంట్స్ ఎట్లా వాడిన్లు, ఏ రోగానికి ఎటువంటి వైద్యం చేసిండ్రు, ఏ చెట్టు దేనికి పనిచేస్తుంది, ఇటువంటివే ఇవాళ మనకి ఈ ఆలయము లోపల బయట చాలా క్లియర్ గా మనం బొమ్మలు ఇవన్నిటిని మీరు సమ్మక్క సారక్క ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అంటే ఆర్కియాలజీ మీద సర్వే చేస్తూనే వీటికి సంబంధించినటువంటి మూలాలన్నీ వెతికారా లేకపోతే ఇక్కడ రాసి ఉన్నాయా? అయితే యాక్చువల్ గా జరిగింది ఏంటంటే మేము ఇదే సమ్మక్క గద్దెల పైన 2004, 2006 జాతరలలో మేము ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో ఉన్నప్పుడు ఇక్కడ డోలోలు రేల పాటలు పాడతారు. వాళ్ళు ఏమని పాడతారంటే అప్పటిదాకా ఒకలాగా ఉంటది మా ఆలోచన. వాళ్ళు ఏమని పాడతారంటే రేల రేల జలరేల అనుకుంటా దక్షిణం దిక్కున 18 కోయ రాజ్యాలు బెరంపోయిన రాజు పరిపాలించాడు, ఉత్తరం దిక్కున 3వ గొట్టు రాజు అంటే సారలమ్మ వంశం వాళ్ళు 36 రాజ్యాలు పరిపాలించారు, తూర్పు దిక్కున రాయబండార రాజు అంటే సమ్మక్క రాజ్యం వాళ్ళు 23 రాజ్యాలు పరిపాలించారు, వాళ్ళ లోపలే ఉన్న ఈ వడ్డగోతరం పూజారులు సిద్ధపోయిన వీళ్ళు ఒక 8 రాజ్యాలు పరిపాలించారు, పశ్చిమ దిక్కున పైడిద్దరాజు గోవిందరాజు వంశం 24 రాజ్యాలు పరిపాలించారు, మొత్తం 101 రాజ్యాలు కోయలే అని అంటారు. ఈ దాటిన తర్వాత ఆదివాసులు అంటే అనాగరికులు, వీళ్ళకి చదువు రాది, ఎడ్డోలు గోసిగూడలు కట్టుకుంటారు, ఆకులు అలవాళ్ళు తింటారు అని. అరే మరి ఈడ చూస్తేనో పాఠం మంచి రాజ్య చరిత్ర అంతా ఇటుపక్క పోతేనో ఇదంటా అది. ఇంకా కొన్ని కోయ గూడెలలో అడిగినప్పుడు కూడా కోయ రాజులు అని అంటారు. అరే ఎక్కడో ఏదో జరుగుతుంది అయినప్పుడు దీని మీద ఏదో చేయాలా మనం అని ఇంకా కొంత లోతుగా పోయినప్పుడు 2006 నుంచి 10 వరకు కూడా మేము ఒక విద్యార్థులుగా కొంత అడిగినప్పుడు నాకు 2010 వరకు మాకు అర్థమైంది ఏంటంటే అరే ఈ దేశంలో ఏదో ఉన్నది, చరిత్ర తొక్కబడ్డది, రాజు కాకపోతే రాజు అని అన్నాడు కదా. అట్లా మేము కొన్ని ఆంథ్రోపాలజీ ఆర్కియాలజీ రిపోర్ట్స్ అయినప్పుడు ఆంథ్రోపాలజిస్టులు మెన్షన్ చేసిండ్రు సింధు నాగరికత కన్నా ముందే ఆర్యులు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత ఆదిమ రాజ్యాలు కోల్పోయింది, అప్పటిదాకా ఆదిమ రాజ్యాలదే ఈ దేశం, ఈ నిప్పులు కనుగొన్నది ఇవన్నీ ప్రవేశపెట్టింది గోండులే కోయలే అనేది కొన్ని రిపోర్ట్లలో చదివినాక ఈ చరిత్రను మనం మారవాలి. ఇక్కడ చూస్తేనో సంవత్సరానికి హిందూ మతం ఇంకో మతం బొమ్మలు వచ్చేస్తాయి, మా సమ్మక్క ముక్కులు పెడతారు, విగ్రహాలు పెడతారు, ఆగం చేస్తారు. ఇక్కడ డిఫెన్స్ చేసుకుంటేనే ఇక ఇట్లయితే కుదరదని మేమే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గా మారాలి అనే ఇదే సమ్మక్క సారలమ్మల పేరు మీద మేము 2012 సమ్మక్క సారలమ్మ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టి మా దాంట్లోనే కొంతమంది విద్యార్థులు PhDలలో జేఎన్ఐ యూనివర్సిటీలకు వచ్చి అట్లా మేము ఈ చరిత్ర మారవడానికి వచ్చే క్రమంలో ఖచ్చితంగా ఈ దేశ వారసత్వం ఎక్కడున్నదంటే ఈ భారత ఉపఖండం మీద ఒక సైంటిఫిక్ విధానాలు ప్రవేశపెట్టేది సింధు నాగరికత. సింధు నాగరికత కాలంలో వాళ్ళు మొత్తం ఓడరేవులు నడిపిళ్ళు, వ్యాపారాలు నడిపిళ్ళు, అక్కడ ఏది సిమెంట్ తోని ఇళ్లను కట్టిండ్రు, ఆ 99% అక్షరాస్యతతో చాలా విజ్ఞానవంతులు అనేది వాళ్ళ ప్రపంచం మాట్లాడుకుంటారు. కానీ ఈ రోజు వరకు 100 సంవత్సరాల ఆ నాగరికత ఎవరిదో తెలియదు స్టిల్ ఈ రోజు వరకు కూడా. అంటే ఇక మేము టార్గెట్ ఏం చేసుకున్నామంటే మా చరిత్రలో చూసినప్పుడు సింధు నాగరికత కూడా మా మూలాలలో కనపడతాను. ఇప్పుడు మేము ఇక్కడ పెట్టే నెమలిక కొమ్ములు కానీ ఇదంతా కూడా కనపడతాను. భారతదేశ చరిత్రలనే ఒక బొమ్మల లిపి అనేది ఒక సింధులే కనపడుతుంది, మా పడిగ గుడ్డలే కనపడుతుంది. బొమ్మలతో లిపి ఎక్కడ కనపడదు. అంటే ఎక్కడో రిలేషన్షిప్ ఉన్నదాన్ని అప్పటి నుంచే మేము దాన్ని కంటిన్యూస్ చేసుకుంటాం. సింధు నాగరికత అనేది మాదాన్ని నిరూపించేది అంటే ఈ దేశంలో ఎవరైతే వాళ్ళ మూర్ఖులు చరిత్ర మాదాన్ని మాట్లాడుకునే కొంతమంది ఉన్నారు కదా, సోకాళ్ళు మేధావులు మాట్లాడే మాటల్ని అణిచి పెట్టాలంటే ఆ చరిత్ర మాదాన్ని నిరూపించాలనే ప్రయాణంలో భాగంగా మేము దేశం అంతా తిరిగాం. అంటే దేశంలో ప్రతి దాన్ని తిరిగే క్రమంలో మాకి తాళపత్ర గ్రంథాలు దొరికినాయి. దాంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని క్లియర్ గా రాసి ఉన్నాయి. అంటే నాకు పెద్ద డౌట్ వచ్చింది. మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే అఖండ భారత్ ని ఏలింది మా కోయలు, మా ఆదివాసులు అనే మాట మీరు మాట్లాడుతున్నారు. కానీ చరిత్రలో నేను సమ్మక్క సారక్క గురించి ఎక్కడ చదివినా కూడా కాకతీయ రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు సమ్మక్క వాళ్ళతో విరోచితంగా పోరాడి తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేక ఆ కాకతీయ రాజు అయినటువంటి వ్యక్తి నువ్వు రాణిగా వరంగల్ కాకతీయ రాజ్యానికి వస్తే అంటే అది జీర్ణించుకోలేనటువంటి వ్యక్తి సమ్మక్క వీర మరణం పొందింది. ఆమె ఎక్కడైతే అడవిలో కనబడకుండా పోయిందో అక్కడ
ఆ కుంకుమను ఆమె గాజులు దొరికినాయి కాబట్టి అప్పటి నుండి వాటిని పూజించడం అనేది ఆనవాయితీగా వస్తుందనే చరిత్ర మేము చదివినాం. ఇప్పుడు అంటే కాకతీయ రాజులు ఉన్నారు కదా, మరి ఇన్ని రాజ్యాలు మేమే వెళ్ళినా మీరు అంటున్నారు, కాకతీయ రాజుల మీద యుద్ధం జరిగింది, ఇదంతా చరిత్రలో అంటే సింక్ కావట్లేదు మరి. వాస్తవంగా కూడా కాకతీయుల మీద సమ్మక్క సారలమ్మలు యుద్ధం చేసిండ్రు అనేది ప్రస్తుతం మేడారంలో ప్రాచుర్యంలో ఉన్నది. కానీ కాకతీయుల మీద యుద్ధం చేసినట్టు మా పూజారులు చెప్పరు, మా కోయ సమాజం చెప్పదు. ఒకవేళ కాకతీయుల మీద సమ్మక్క సారలమ్మ యుద్ధం చేసింది, యుద్ధంలో పగిడిద మన కాకతీయ రాజు బల్యంతో కొడితే ఇద్దరు కలిసిపోయి సిలకల గట్ట ఎక్కిళ్ళనే మాటలకి సైంటిఫిక్ ప్రూఫ్ ఉండేది తర్వాత మాట్లాడుతాం దాని గురించి. సైంటిఫిక్ ప్రూఫ్ ఉంటే మాట్లాడతాం, దానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఉండదు. వాళ్ళొక్క ఎక్కడ రిపోర్ట్లో రాసి పెట్టరు, లేకపోతే ఆ కాకతీయ శిలాశాసనంలో కూడా సమ్మక్కల మీద వాళ్ళు యుద్ధం చేసినట్టు నీకు అక్కడ నిర్ధారణ కాదు. వాళ్ళు ఉత్తగానే కాకతీయుల మీద యుద్ధం చేసినారంటే అంత ఈజీగా కోయ సమాజం అనేది దాన్ని యాక్సెప్ట్ చేయదు. కాకపోతే జాతరలో ఒకటి నడుచుకుంటూ పోతాంది, రకరకాల ఈ సీడీలు తీసేటోళ్ళు, లేకుంటే కొన్ని వీడియో పాఠాలు తీసేటోళ్ళు, ఇంకా కొంతమంది ఒకనొక దశలో విప్లవోద్యమం కూడా ఈ ప్రాంత చైతన్యం కోసం వీళ్ళు పోరాటం చేసినది తీసుకొచ్చు అనేది వీళ్ళు తీసుకొచ్చిన దాని ఒక క్రియేటివిటీ ఉన్నది మనం మాట్లాడలే. మేము ఎప్పుడైతే తాళపత్ర గ్రంథాల చరిత్ర మా కోయ చరిత్ర మాకు తీసినప్పుడు అర్థమైంది ఏంటంటే సమ్మక్క సారలమ్మలు అనేటోళ్ళు ఈ భారత ఉపఖండంలో మానవ జాతి ఒక పరిణామ క్రమం చెంది మనుషులుగా మారినప్పుడు వచ్చిన గొట్టుగోత్రాల వ్యవస్థ, వంశవృక్షాల వ్యవస్థ ఏర్పాటైనటువంటి అప్పటి థర్డ్ జనరేషన్ పీపుల్ వీళ్ళు. నీకు భారత ఉపఖండం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ ఈ గుడి మీద మొత్తం బొమ్మలు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తుంది? ముక్క ఆఫ్రికా, భూమి కంపించినప్పుడు ఆఫ్రికా నుంచి వచ్చిన ముక్కే కదా భారత ఉపఖండం. అందుకే నీకు ఏ లక్షణాలు ఉంటాయి? ద్రవిడ జాతి ప్రజలందరూ కూడా నల్ల తోలుతో నీకు ఆఫ్రికాను ఉంటాయి కదా జెనెటిక్. ఇప్పుడు మనం చెప్తలేము, అది ఇండియన్ జియోగ్రఫీ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు అది కొన్ని వేల సంవత్సరాలుగా మునుక్కుంట తేలుకుంటా వచ్చి ఆసియా కాంటినెంట్ ను గుద్దినప్పుడు అక్కడ అది బగ్గున మండి లావా అది వర్షం పడ్డాక హిమాలయస్ గా మారి చల్లగా మారి ఇప్పటి కూడా భారత ద్వీపకల్ప పీఠభూమి అంటాం. అప్పుడు అది కొన్ని వేల సంవత్సరాలు మునుక్కుంటా తేలుకుంటూ వచ్చినప్పుడు అలా అనేక రకాల జీవులు చచ్చిపోయినాయి, మనుషులు చచ్చిపోయినాయి. అలా చివరిగా మిగిలిన జంట ఎవరైతే ఉన్నారో మళ్ళా మానవ జన్మని మొదలు పెట్టుకొని ప్రాచీన యుగం, మధ్యశిలాయుగం, నవీన శిలాయుగం ఇట్లా దాటుకుంటూ వచ్చిన తర్వాత ఆ క్రమాలన్నీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ జంతువులాగా ఉండొద్దు. మన సంబంధాలు అక్క, తల్లి, చెల్లి, అన్న బంధాలు, బంధుత్వాలు ఉండాలి, వంశ వృక్షాలు ఏర్పడాలి, మనం మనిషిగా మారాలి, ఒక నాగరికత ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇక్కడ గొట్టు గోత్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికి కూడా 6వ గొట్టు, 5వ గొట్టు, 3వ గొట్టు, 4వ గొట్టు అని మా దాంట్లో ఉంటారు. ఇప్పుడు సమ్మక్కది 5వ గొట్టు, 5వ గొట్టోళ్ళు పెళ్లి చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు ఒక తల్లి బిడ్డలు. 6వ గొట్టోళ్ళు ఒక తల్లి బిడ్డలు. అట్లా ఒక గొట్టుకు మధ్యలో సంబంధం ఉంటుంది, అట్లా పెట్టుకున్నారు. యూనిటీ కోసం ఇవాళ సమ్మక్క 5వ గొట్టు అయితే మన సిద్ధపోయిన వాళ్ళు దేవుని తీసుకురావాలి, మళ్ళీ వీళ్ళకి రాదు. 5వ గొట్టు బండాన వాళ్ళు పిలిస్తే రాదు, మళ్ళీ సిలగల సిద్ధపోయిన వాళ్ళు పోయి పూజ చేసినాకనే వస్తుంది. సిద్ధపోయిన వాళ్ళు దేవుని తీసుకురావాలంటే కింద అరటి బిడ్డ డోలి కొట్టాలి, మళ్ళీ డోలి కొట్టకుండా మళ్ళీ రాదు. ఇట్లా ఒక ఉమ్మడి జీవన కలయికతో సాంస్కృతిక సంబంధాలు ఏర్పాటు చేసుకొని గొట్టు గోత్రాలతోని వచ్చే క్రమంలో భారత ఉపఖండంలో అప్పుడు ఆదిమ రాజ్యాలు ఏర్పాటు చేసినప్పుడు అనేక రకాలుగా జరుగుతాయి. మీరు అన్నట్టు చర్చ జరగాలి సమ్మక్క చరిత్ర పైన. ఇవాళ హిమాలయాస్ ఉన్నాయి, హిమాలయాస్లు ఉన్న అమర్నాథ్ శక్తి పీఠంకి ఏముంటది? మంచు శివలింగం అని ఒకటి ఉంటది, అంతేనా? మంచు శివలింగానికి ఇప్పుడు అన్నట్టు పోయి దీపం పెట్టి మంత్రాలు చదువు కాదు. మంచు శివలింగం అనేది హిమాలయాస్ లో ఒక సందర్భంలో అక్కడ విపరీతమైన ఫ్లడ్స్ వచ్చి అక్కడ జనాలంతా చచ్చిపోతారు. ఆ ప్రాంతంకి పోయిన కోయరాజులు ఇక్కడ జనాలు మనం బతికించాలంటే ఉష్ణోగ్రతను అంచనా వేయాలి. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మాత్రమే మంచు కరుగుతుంది. ఉష్ణోగ్రత పెరుగుతుంది అని అంచనా వేయడానికి ఆ కొండ గృహకు తొర్ర చేసినప్పుడు అది నీకేమవుతుంది? చలికాలం సందర్భంలో అది లింగంగా మారుతుంది, అది స్టోన్ కు లింక్ అయి ఉంటది. కాబట్టి 24 గంటల ముందే ఉష్ణోగ్రతలు వస్తాయి అనుకున్నప్పుడు ఇది కరిగిపోతుంది. ఇది కరిగిపోయింది అన్నప్పుడు ఏమవుతుంది? ఇగో ఇక్కడ మంచు ప్రళయం వస్తుంది, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, మనం అందరం కొండపైకి పోవాలి అని అలర్ట్ సైంటిఫిక్ రీజన్స్. ఇవాళ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉన్నది, అక్కడ ఒక కోనేరు ఉంటది. కోనేరులో ఎప్పుడు చూసినా వాటర్ లెవెల్ పెరగది తగ్గది. ఎందుకంటే వాటర్ లెవెల్ పెరిగిందంటే ఇక మా లాంచీలు వెళ్ళిపోతారు, ఎందుకంటే జల ప్రళయం వస్తుంది. ఇట్లా అఖండ భారతదేశంలో ప్రతి నడువు ఇవాళ ఇట్లా చెప్తాను కదా, భూమి గుండ్రంగా ఉన్నదని. గుండ్రంగా ఉన్న భూమిని మొత్తంగా కూడా కొన్ని లక్షల సంవత్సరాలు అలానే బతికినరు కాబట్టి
ప్రతి మట్టిని, ప్రతి ప్రాంతాన్ని, జలవనరుల్ని, నదులని, ఇవాళ ఉష్ణోగ్రత ప్రాంతాలు సైంటిఫిక్ పారామీటర్లో దీన్ని 18 భాగాలుగా డివైడ్ చేసింది. ఇవాళ నీకు శ్రీశైలంలో శక్తిపీఠం ఉంటుంది, నీకు ఉజ్జయిని ఉంటుంది, ఉజ్జయిని సౌడు మట్టి నేలలు ఉంటుంది, అధిక ఉష్ణోగ్రతల ప్రాంతం, ఎండాకాలం అక్కడ జనాలు చచ్చిపోవాలంటే అక్కడ ఒక పారామీటర్. సముద్రంలో ఇవాళ గుజరాత్ లో ఒకటి ఉంటది, అక్కడ ఒక లింగం ఉంటది, 12 గంటలు వాటర్ లో 12 గంటలు బయట ఉంటది, అదొక 2 గంటలు కనుక పెరిగిందంటే జల ప్రళయం వస్తుంది. ఇగో ఇవి కోయరాజులు ఏర్పాటు చేసిన ఈ శక్తి పీఠాలు, ఈ సైంటిఫిక్ కేంద్రాలన్నీ కూడా అంటే ఇప్పుడు ఇవన్నీ ఆ లింగాలు కూడా కోయరాజులు ఏర్పాటు చేసినటువంటి పీఠాలైనా బరాబరిగా. లింగం అనేది దేనికి కనెక్ట్ అయి ఉన్నది? లింగం విగ్రహం కాదు కదా, అదొక స్టోన్, అదొక స్టోన్. కోయ సమాజంలో బెరంబోయిన రాజు ఎప్పుడైతే దీన్ని ఆర్యులు ఆక్రమించిన తర్వాత, దీనికి హిందూ మతం అనేది ఒకటి రుద్దిన తర్వాత దానికి శివుడు అనే పేరు పెట్టింది. కానీ ఇక్కడ బెరంబోయిన రాజు, బెరంబోయిన రాజుకు 101 రాజ్యాలు ఏర్పాటు చేసింది బెరంబోయిన రాజు. ఎట్లా ఏర్పాటు చేసిండు? బిడ్డల్ని ఇచ్చుకుంటూ ఏర్పాటు చేసిండు. ఇప్పుడు మనం అందరం ఆది మానవులు, వంశ వృక్షాలుగా చేసేటప్పుడు ఆయనకు 6 బిడ్డలు ఉంటారు. 6 బిడ్డలు 6వ గొట్టు తీసుకున్నాడు, 1వ గొట్టుకు వచ్చిండు, స్త్రీ అండానికి ఇచ్చిండు. స్త్రీ అండాన్ని కూడా దేవునిగా కొలవాలనేది ఎంత గొప్ప ఫిలాసఫీ. ఇప్పుడు స్త్రీని తొక్కుతారు ఇక్కడ, స్త్రీ అండాన్ని దేవుడు కొలవాలంటే అది మా సమాజం. స్త్రీకి అండం విడుదల కాకుంటే నువ్వు పుట్టవు నేను పుట్టను. కాబట్టి ఆదిశక్తి మా దేవుడు. సూర్యచంద్రులు 12 గంటలు ఎండ 12 గంటలు చీకటి ఉంటేనే ప్రకృతి సమతుల్యం. కాబట్టి సూర్యచంద్రులు దేవుడు. అప్పుడు ఆయనకున్న బిడ్డను 3వ గోటు, 4వ గోటు, 5వ గోటు, 6వ గోటు, 7వ గోటు 7 వంశాలకు ఇచ్చుకుంటా గొట్టు గోత్రాలు ఏర్పాటు చేసి అందరికి ఈ అఖండ భారతదేశంలో 101 రాజ్యాలు ఇచ్చిండు. ఇచ్చినాక ఈయనకి ఇష్టమైన మనవరాలు సమ్మక్క. ఈయన బిడ్డకి పుట్టిన బిడ్డ కదా సందంబోయిరాలు. మేడరాజుకు 2 భార్యలు, సందంబోయిరాలు, కనకంబోయిరాలు, ఇద్దరు కూడా బెరంబోయిన రాజు భార్యలే. ఇప్పుడు సోకాళ్ళు శివుడు అనే బెరంబోయిన రాజు భార్య, మన వాళ్ళ బిడ్డలు ఇద్దరు. అందులో సందంబోయిరాలు పెంచిన బిడ్డ సమ్మక్క. చిలకలగట్టు చరిత్ర ఇదంతా. అంటే ఇది ఇక్కడ ఇంకో చిన్న సమస్య. ఇప్పుడు ఆ జగిత్యాల కింద ఉన్నటువంటి దీంట్లో మేడరాజు అనే వ్యక్తి అడవికి పోయినప్పుడు దొరికినటువంటి బిడ్డ ఆ పుట్ట దగ్గర ఆడుకుంటుంది, పులులు వాటితో వీటితో ఆడుకుంటున్నప్పుడు ఆ దొరికిన బిడ్డను తెచ్చుకొని సాదుకున్నాడు అనేది కదా మన చరిత్రలో చదువుతుంది. వాస్తవమే. మనం అక్కడికే వచ్చినాం ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బెరంబోయిన రాజు 5వ గొట్టు ఏర్పాటు చేసినప్పుడు మేడరాజుకు సందంబోయిరాలు, కనకంబోయిరాలు ఇచ్చి పెళ్లి చేసిండు. సాంబశివ మహారాజుకు తూలుముత్తినిచ్చి పెళ్లి చేసిండు సాంబశివ మహారాజు. దీంట్లో మన సందంబోయిరాలకు బిడ్డలు లేనప్పుడు వేడుకుంటది. ఎవరిని వేడుకుంటది? మళ్ళా బెరంబోయిన రాజుని వేడుకుంటది. అప్పుడు ఈయన ఏమంటాడంటే సాంబశివ మహారాజుకు చెప్తాడు, నీకు పుట్టిన బిడ్డ ఆ పుట్టిన తూలు డోకిరికి తెలవకుండా, ఇద్దరు అన్నదమ్ములే సాంబశివ మహారాజును మేడరాజు, 3వ కంటికి తెలవకుండా నువ్వు తీసుకుపోయి పోలవాస దగ్గర వెదురు చెట్ల మధ్యలో పుట్ట పైన కంకపీడలు పెట్టి రావాలని చెప్తాడు. ఈయన ఆజ్ఞ. ఇప్పుడు ఆమె ఎవరి అంశాలో పుట్టింది? బెరంబోయిన రాజు భార్య వరందేవి అంటే ఆదిశక్తి అంశాలో పుట్టింది కాబట్టి అయినే ప్రత్యక్షంగా స్పెషల్ ఆమెకు కావలసిన దైవత్వం ఆ ప్రకృతి విద్యలన్నీ ఇచ్చుకుంటేనే పుట్టిస్తాడు ఫస్ట్ ఆ ఆజ్ఞ. వచ్చినాక ఇక్కడ పుట్టలో పెట్టిన తర్వాత మేడరాజు కనపడతాడు. మళ్ళీ కనపడి పలానా కాడ బిడ్డ ఉన్నదంటే ఈ పోలవాస అయిన రాజ్యమే. ఆ రాజ్యంలో ఈయన పోయి మేడారం పరిసర ప్రాంతాలు అది చూసినప్పుడు బిడ్డ ఉంటది, తీసుకొని వచ్చిందంటే పెంచుకుంటాడు. ఇప్పుడు ఆ పెట్టిన సాంబశివ మహారాజుకే తెలుసు. మళ్ళీ ఆయన పంపింది ఆయన అన్నల వదినల దగ్గరకే. కానీ ఆయన ఎందుకు పెడతాడో ఆయనకు తెలియదు. పెట్టిపోమన్నట్టు పెట్టిండు. తీసుకొచ్చినాక ఆమె ఒక ప్రత్యేకమైన ప్రకృతి శక్తులతో ఈ ప్రాంతంలో పెరుగుతుంది అన్న. ఇప్పుడు ఈయనే ఒక ఆజ్ఞ ప్రకారం మళ్ళీ ఆయన బెరంబోయిన రాజు యొక్క భార్య వరందేవి అంశల పుట్టింది అంటే ఆమె రూపంతో పుట్టింది కాబట్టి ఆయనకి ఎన్ని పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అన్ని సమ్మక్కకి ఇస్తాడు. వరందేవి అంటే పార్వతి ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు క్రియేట్ చేసిన పార్వతి. అదే బెరంబోయిన రాజుకు ఒకలే భార్య, వీళ్ళిద్దరిని చేసిన ఒకలే భార్య. బెరంబోయిన రాజు వరందేవి ఆ అంశాల పుట్టింది కాబట్టి ఇప్పుడు శివునికి వీళ్ళు చెప్పే శివుడు బెరంబోయిన రాజుకి ఎన్ని పవర్స్ ఉన్నాయో ఆమెకు వస్తాయి. అప్పుడు ఈయన అప్పటికే 101 రాజ్యాలు ఏర్పాటు చేసిండు కదా. ఈ 101 రాజ్యాలలో పరిపాలన చేసే అంత శక్తి, ఆ సామర్థ్యం, ఆ జ్ఞానం అనేది
వాళ్ళకి ఆ సమ్మక్కకి ఇచ్చిండు బెరంబోయిన ఓకే. అట్లా 101 రాజ్యాలలో ఇప్పుడు నేను చెప్పినట్టు సముద్ర తీర ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాలు, సెంట్రల్ ఇండియా ఎక్కడ ప్రజలకు అనుగుణంగా జీవనం ఉన్నదో అక్కడికి ఈమె ప్రత్యక్షంగా పోయి వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా పరిష్కరించి ఆ రాజ్య స్థాపన, రాజ్య వ్యవస్థ, ఆ సైంటిఫిక్ విధానాలు ప్రవేశపెట్టింది కాబట్టి సమ్మక్కని దేశమంతా దైవం కొలుస్తారు. ఈమె కంట్రోల్లో 101 రాజ్యాలు, ఈమె కంట్రోలే 101 రాజ్యాల పరిపాలన నడిచింది. ఓకే ఓకే. ఈమె కంట్రోలే 101 రాజ్యాల పరిపాలన నడిచింది. ఈమె కంట్రోల్నే ఈ 18 శక్తి పీఠాల మూలం నడిచింది. 18 శక్తి పీఠాలు ఉండేది కూడా సమ్మక్క తల్లి మూలమే. ఓకే, సమ్మక్క తల్లి మూలమే. ఓకే. అవన్నిటి కూడా మనం తాళపత్ర గ్రంథాల ఆధారంగా తీసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, ఇది హిందువులు లింగం ఉన్నది కాబట్టి హిందువులదని మాట్లాడి ఇక్కడ మనం వేసిన 7000 బొమ్మలల్లా 2 ప్లేసులలో లింగం వేసినాం. ఓకే. అన్నిట్లేలే లింగం ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఆ బెరంబోయిన రాజు మూలం కోటి లింగాలు పంచింది ఎక్కడ, బీరమాయ దగ్గర, ఛత్తీస్గఢ్ మన ములుగు జిల్లా. ఇక్కడ నుంచి గోదావరి రోడ్డు ఈ అడవిలోకి వెళ్ళిపోతే 30 కిలోమీటర్లు వస్తుంది. ఆ కోటి లింగాల్ని పంచిన విధానం కూడా ఏంటంటే ఆ లింగం అనేది దీనికి స్పిరిచువల్ గా ఈ ప్రకృతికి లింక్ అయి ఉంటది, ప్రకృతి శక్తికి లింక్ అయి ఉంటది లింగం. ఇప్పుడు వీళ్ళు చేసే లింగం వేరు, అప్పుడు మన లింగం వేరు. ఇప్పుడు కేదార్నాథ్ అయితే శివ టెంపుల్ అంటారు కదా, అక్కడ లింగం ఎందుకు మరి ఎద్దు ఈ మా ఊరు ఆకారంలో ఉంటది, ఇక్కడ ఉంటది కదా ఆకారంలో ఎందుకు ఉంటది మరి? మరి ఈ శివలింగం లాగానే ఉండాలి కదా. ఏ ప్రాంతానికి ఏది ఉండాలో సైంటిఫిక్ గా దాన్ని ప్రవేశపెట్టింది మావులు. అట్లా మన 18 శక్తి పీఠాలు ఏంటంటే ఈ ప్రాంతం యొక్క బిహేవియర్. ఇవాళ అస్సాంలో కామాఖ్య టెంపుల్ అని ఒకటి ఉంటది, స్త్రీ యోని ఆకారములు ఉంటది. అది నిజమేనా? లాంటి నీళ్ళు వస్తాయి 1 month వస్తది మనకేది, మన మాఘమాసం 1 month రక్తం లాగా వస్తాయి ఆ వాటర్ నీళ్లు స్టిల్ ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు అక్కడ శక్తి పీఠం శక్తి ఏంటంటే స్త్రీ యోని, ఆ స్త్రీ యోని నుంచే మానవ జాతితో అది చెప్తుంది. మరి ఇప్పుడు దాన్ని పరిపాలించేటోళ్ళు, ఇప్పుడు దాన్ని కాపలా ఉన్నోళ్ళు మరి ఏం చెప్తారో మాకైతే తెలియదు. అంతే కదా. అంటే మేమేమంటున్నాం అంటే లింగం అనేది ఈ కోటి లింగాలకు సంబంధించిన మూలం అనేది ఎంటైర్ అఖండ భారతదేశంలో ఇవాళ నేపాల్లో ఉన్న కట్మాన్లో ఉన్న లింగంలో కూడా 5వ గోటోలు పూజారులు ఉంటారు ఆడ స్టిల్ ఈ రోజు వరకు ఉంటారు. అంటే అస్సాంలో మీరు కలిసి వచ్చిన వాళ్ళని నీ అస్సాం తిరిగిన, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ ప్రతి రాష్ట్రానికి మేము తిరిగి, ఈవెన్ కాశ్మీర్ కూడా పోయినాం. కాశ్మీర్ లో కూడా ఇవాళ కన్వర్టెడ్ ముస్లిమ్స్ ఉన్నారు మా కోయలు, 3వ గొట్టుకు సంబంధించిన సార్లమ్మ వంశం అంతా హిమాలయ రీజనే. ఇప్పుడు ఈ డాలుగుడ్డ పడిగేళ్లలో ఎవిడెన్సెస్ ఉన్నాయి, తాళపత్రాలలో క్లియర్ గా రాసి ఉన్నది. ఇవాళ ఈ దేశంలో ఈ చరిత్ర నాదని చెప్పేటోళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ ఆధారాలు చెప్తారో చెప్పరో గాని మా వాళ్ళు కోయ భాషలో ప్రతి దాని గురించి రాసి పెట్టి 18 శక్తి పీఠాలు, 101 రాజ్యాలు మేము ఇక్కడ కూర్చోనే చెప్తాం. రాతి చిత్రాలలో కూడా మా మూలం ఎక్కడ ఉన్నదో చెప్తాం. అంత క్లియర్ గా మా తాళపత్ర గ్రంథాలలో ఒక ప్రీ ప్లాన్డ్ గా మేము స్టడీ చేసి పడిగ బొమ్మలు, డాలుగుడ్డలు చేసిన తర్వాతనే అప్పటికప్పుడు మంత్రివర్యులు సీతక్క మా కోయ ఆడిబిడ్డే సమ్మక్క వంశం స్వయాన రేవంత్ రెడ్డి గారు ముంగటే డిస్కస్ చేసినాం. సీతక్క స్వయాన సమ్మక్క తల్లి ఆ వంశంలో పుట్టిన ఆడబిడ్డ అనుడితోని ప్రభుత్వం కూడా మాకు ఆ విల్లింగ్ ఇచ్చింది. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి నాతోనే స్వయంగా అన్నాడు, జానాడంత భూమిలో కూడా వేరే బొమ్మలు ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ అది చూసుకోమని చెప్పాడు. అంటే ఇక్కడ ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఒక మాట ఉన్నారన్న, అంటే కాకతీయ రాజులతో యుద్ధం చేసి వాళ్ళు వీరమరణం పొందినంటే మీరు ఆ ఒప్పుకోవట్లేదు. అసలు ఇక్కడ వాళ్ళతో యుద్ధం చేసిన వాళ్ళు ఎవరైనా అసలు సమ్మక్క ఈరోజు ఇలవెల్పుగా ఏదైతే మనం ఆ కుంకుమ భరణతో మొక్కుకున్నటువంటి సాంప్రదాయం అవుతుందో అది ఎట్లా వచ్చింది మరి? అక్కడ వీరమరణం పొందిరు, ఇప్పుడు జంపన్న వాగులో ఆ సంపంగి వాగులో ఆయన చనిపోయాడు కాబట్టి జంపన్న వాగు అని, సారలమ్మ చావుకు సంబంధించిన విషయం, పగిడిద్దరాజు, ఇవన్నీ మనం చరిత్రలో చదివినాం కదా. మీరు చెప్పేది ఏంటి మరి దానికి? ఇప్పటిదాకా నువ్వు అన్నట్టు చరిత్ర కనిపించే ఉన్నది. పగిడిద్దరాజుకు సమ్మక్క భార్య, బిడ్డలు సారలమ్మ, నాగులమ్మ, కొడుకు జంపన్న అన్నారు. అవును, 3 పిల్లలు. ఇక్కడ సారలమ్మ గద్దె పక్క గోవిందరాజు ఉంటే సారలమ్మ భర్త గోవిందరాజు అని అన్నారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ చూసినా రిపోర్ట్లల్లో అదే ఉన్నది. అవును, ఇప్పుడు సారలమ్మకి గోవిందరాజు బాబాయ్ అవుతాడు. బాబాయ్కి ఇచ్చి పెళ్లి చేసి 2 రోజులు. ఇప్పుడు నాగులమ్మ సమ్మక్క అనేటోళ్ళు అక్క చెల్లెళ్ళు, సొంత అక్క చెల్లెళ్ళు వాళ్ళు, వాళ్ళకు బిడ్డలు చేసారు. చరిత్ర అంతా కనిపించే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో పగిడిద్దరాజుకు సమ్మక్క నాగులమ్మలు భార్యలు, పగిడిద్దరాజుకు 2 భార్యలు, సమ్మక్క నాగులమ్మ.
దాంట్లో సమ్మక్కకు పుట్టిన ఆమె సార్లమ్మ, ఓకే. నాగులమ్మకు పుట్టిన వాళ్ళు జంపన్న ముయ్యన్న. ముయ్యన్న ఇది వీళ్ళ ఫ్యామిలీ ట్రీ. ఓకే. వీళ్ళని ఇప్పుడు పగిడిద్దరాజు ఉన్నాడు కదా, పగిడిద్దరాజు తమ్ముడు గోవిందరాజు, సొంత తమ్ముడు గోవిందరాజు. ఓకే. అంటే సమ్మక్కకి మరది, సార్లమ్మకి బాబాయ్, సొంత బాబాయ్. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళేం చేసిండ్రు, ఈ చరిత్రను మొత్తంగా కూడా మ్యానిపులై చేసి డిఫరెంట్ గా చూపెట్టింది. ఇప్పుడు ఈ వంశంలో ఇప్పుడు సమ్మక్కని తీసుకొచ్చే వంశం ఎవరంటే మళ్ళీ సిద్ధపోయిన కోకెర. వీళ్ళు మళ్ళీ చిలకల గట్టుకు పోయి దేవుని తీసుకొస్తేనే వస్తుంది. మీరు అనుకున్నట్టు చిలకల గట్టు అనేది 12వ శతాబ్దంలో స్టార్ట్ అయింది కాదు. అది చిలకల గట్టు జలకి అస్సాములో ఉన్న కామాఖ్య శక్తిపీఠానికి తూర్పు భారతదేశం నేను అన్నా కదా, తూర్పు భారతదేశం పరిపాలించింది రాయబండారు రాజులు, అంటే సమ్మక్క వంశస్థులు. నాగులమ్మ సమ్మక్క చెల్లె. ఇప్పుడు అస్సాములో ఉన్న కామాఖ్యకును చిలకలగట్టు జలకి అండర్ గ్రౌండ్ లో జల సంబంధం ఉన్నది. నీకు అక్కడ అనంత పద్మనాభ ఆలయం కేరళ, అది నాగులమ్మ గుడి, నాగబంధం ఉంటది కదా, అక్కడ కూడా మళ్ళీ ఈ చిలకలగట్టు జలకు సంబంధం. నాగబంధం నిజమేనా మరి? అది నాగబంధం అది ఓపెన్ చేయకుండా 100% ఉన్నది, 100% ఉన్నది. అది అది ప్రకృతి బంధమే. నాగబంధం అంటే ఏదో మంత్రాలు చదివేది కాదు, ఆ ప్రకృతికి సంబంధించిన బంధం ఉన్నది, 100% ఉన్నది. దానికి ఇక్కడ చిలకలగట్టుకు సంబంధం ఉన్నది. అంటే అంత పెద్ద చరిత్రని ఇవాళ 12వ శతాబ్దానికి పరిమితం చేసింది. 12వ శతాబ్దానికి ఇవాళ మా తాళపత్రాలలో ఏమున్నదంటే కాకతీయ కిలా వరంగల్ పగిడిద్దరాజు గెస్ట్ హౌస్. అది వరుస ఓరుగాళ్ళు పగిడిద్దరాజు పరిపాలించిన రాజ్యం. అక్కడ వేప శివలింగాన్ని బెరంబోయిన రాజు కోటి లింగాల్ని ఏదైతే పంపిణీ చేసేటప్పుడు అక్కడ లింగం అయిపోతే వేప చెట్టు బెరడుని లింగంగా ఇచ్చిండు తయారు చేసి. ఇప్పటికి కూడా ఆ కిలా వరంగల్ కోటల సాక్ష్యంగా ఉంటది. ఇగో ఇది చరిత్ర. కాలక్రమంలో దాని తర్వాత ఆక్రమించారు. తీరా మేడారానికి వచ్చే వారికి కాకతీయుల మీదనే వీళ్ళు యుద్ధం చేసిరని ఒక క్రియేటివిటీని చేసినారు. కానీ కాకతీయ కోట, కిలా వరంగల్, 1000 స్తంభాల గుడిలా ఇవాళ మా ఆదిమ చరిత్రకు సంబంధించిన మూలాలు, ఆ తాళపత్రాలు, ఆ ఎవిడెన్స్, ఆ బొమ్మలు క్లియర్ గా మా దగ్గర ఉన్నాయి. అందుకే పగిడిద్దరాజు చరిత్రని మనం ఏం వేసినామంటే వేప శివలింగం వేసుకుంటూ వాళ్ళ పడిగెలో ఉన్న ఆ శివలింగాన్ని తీసుకొని అసలు కాకతీయ రాజ్యమే కోయ రాజ్యం రా నాయన, అది పగిడిద్దరాజు పరిపాలించిన రాజ్యం, గోవిందరాజు పరిపాలించిన రాజ్యం. దాన్ని ఇంకోలాగా చేసినారు కాబట్టి ఆ చరిత్రను కూడా ఇవాళ మేము సవరించుకుంటూ కూడా ఆ ఆధారాలతో మనం ఇక్కడ తీసుకున్నాం. కాకతీయుల చేతిలో సమ్మక్క చనిపోయింది అనేది అది తప్పు. మన కుంకుమ భరణి ఎట్లా వచ్చింది? కుంకుమ భరణి అది ఇప్పటి నుంచే వచ్చింది కాదు. నేను మాట్లాడే అఖండ భారతదేశం నుంచే కుంకుమ అనేది వచ్చింది. కుంకుమ పసుపు, మెయిన్ గా పసుపు, కుంకుమ కన్నా పసుపు అనేది ఏంటంటే ఎన్నో రకాలుగా అది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. ప్రతి రోగానికి పసుపు అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇంట్లో బయట ఒక కడప పెట్టుకుంటాం, దానికి పసుపు పూస్తాం. ఎవరన్నా ఏదన్నా రోగం ఉండేవాళ్ళు దాటాలంటే ఆ పసుపు దాన్ని అక్కడనే కొట్టేస్తుంది వాళ్ళ రోగాన్ని. యాంటీబయాటిక్ అన్నిటికీ వాడతాం ఇవాళ. దెబ్బ తగిలినా, ఇంకో గొడ్డెలు దెబ్బ తగిలినా వాడతాం. పసుపు అనేది పవిత్రమైనది, మళ్ళా పవిత్రమైనది పసుపు అనేది. దాన్ని వీళ్ళు ఏమంటారు అంటే బండారి అంటారు. బండారి అంటే మళ్ళీ బండారి నుంచే బండారి వంశం వస్తుంది. ఇప్పుడు సమ్మక్క వంశం ఎక్కడి నుంచే వచ్చింది? పసుపు అనే బండారి నుంచే వచ్చింది కదా. కాబట్టి ఆ బండారినే ఇవాళ పవిత్రంగా కొలుస్తారు. మా ఇన్స్టిట్యూట్ కలర్ కూడా పసుపు కలర్ లోనే ఉంటది. సమ్మక్క గజల మీద పసుపుకున్న ప్రాధాన్యత అదే. దాన్ని మనం యాంటీబయాటిక్ మెడిసిన్ గా వాడతాం, దాన్ని దేవతా స్థలాలలో వాడతాం, దాన్ని ఒక శుద్ధి చేయడానికి వాడతాం, ప్రతి దాంట్లో పవిత్రంగా వాడతాం. కాబట్టి ఆ పసుపునే ఇవాళ మాకు ఇక్కడ వచ్చింది. బెల్లం అనేది అది కూడా యాంటీబయాటిక్. ఆ దుమ్ములో ఇక్కడికి భక్తులు వస్తారు. ఇప్పుడున్న బెల్లం కాదు, పాత బెల్లం ఎంత ఉండేది, అది దుమ్ములు వస్తారు. ఈ లంగ్స్ అన్ని పేరకపోతాయి మొత్తం ఎక్కడికక్కడ కూడా. అక్కడ బెల్లం సమర్పించుకుంటేనే దాని ఒక ముద్ద దించి ఇదంతా క్లియర్ అయిపోతుంది. ఇదంతా పాతకాలానికి సంబంధించిన మూలం. పసుపు గాని బెల్లం గాని ఇదంతా. కుంకుమ అనేది కామన్ గా పసుపుతో పాటు కుంకుమ కూడా కలుస్తుంది. కానీ ఎక్కువ ప్రియారిటీ ఉండేది పసుపుకే. ఆ కుంకుమ పసుపుల సమ్మక్క ఫస్ట్ పుట్టినటువంటి మూలం ఏదైతే ఉంటుందో, ముక్కు పుడకనా, చెవుల కమ్మన, లేకుంటే ఉంగురమా, ఆ మూలం అనేది ఆ తల్లి రూపంలో వాళ్ళు భద్రపరుచుకుంటారు. ఎవరు ఇక్కడ ఉన్న పూజారులు సిద్ధపోయి.
ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆ మూలాన్ని పట్టుకొచ్చుకుంటారు, దాన్ని శుద్ధి చేసుకుంటారు, ఆ తల్లి రూపంలో ఇక్కడ పెట్టుకుంటారు, మళ్ళా తీసుకుపోయినారంటే చిలకల గట్టుకు పెట్టుకుంటారు. ఆమె మూలమే. సమ్మక్క అనే వ్యక్తి చనిపోయిన సందర్భం కన్నా ప్రకృతి రూపంలో ఇంకా జీవించున్నదనే మా వాళ్ళు నమ్ముతారు. వేలుపులన్నీ కూడా సమ్మక్కతో పాటు ఉన్న వేలుపులన్నీ కూడా వేలుపులున్న జీవాలుగానే నమ్ముతారు. అందుకే మా వాళ్ళ మీదకి వస్తూ ఉంటాయి. నితింది మా ఇన్స్టిట్యూట్ లో కూడా మా దాంట్లో సమ్మక్క వస్తుంది, సార్లమ్మ వస్తుంది, నాగులమ్మ వస్తుంది, రెక్కల రామక్క వస్తుంది, మా దాంట్లో వరంజేవి వస్తుంది, బెరంబోయిన రాజు వస్తాడు. ఎక్కడెక్కడ మీ అడవిలో పోయేటప్పుడు కూడా ఏ పక్క పోవద్దు, ఏ పక్క పోవాలి, మీకు ఎటు పక్క పోతే ఇబ్బంది ఉంటది అనేది మా ఇండికేషన్స్ మాకు ఉంటాయి. అంటే ఇక్కడ ఇంకో డౌట్ అన్న, ఇప్పుడు సమ్మక్కను మేడారంకి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు పుడతారు అనడము, లేదంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని మూఢనమ్మకాలుగా చూడొచ్చా? దాంట్లో ప్రకృతికి ఇంకా సంబంధం ఉన్నటువంటి ఏదైనా అంశం ఉందా మీరు చెప్పారు? అయితే ఇప్పుడు దీంట్లో కొన్ని ఎట్లుంటాయంటే అది మూఢనమ్మకమే అయితే ఇంతమంది జనాలు రాలు. ఇప్పుడు మనం మాట్లాడేది అదే. ఒక మూఢనమ్మకంగానే చూస్తే ఇంతమంది జనాలు ఇక్కడ గుమిగూడడానికి అవకాశం లేదు. రెండవది, ఇప్పుడు నువ్వున్నావు, నేనున్నా, నీ మతం నీకుంటది, నా మతం నాకుంటది. నేను ఒక చర్చికి పోవాలంటేనో లేకుంటే ఒక మసీదుకు పోవాలంటేనో బెరుకుతోనే పోతా, అంతే కదా. సరే ఓ సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం మళ్ళా పోను. కానీ సమ్మక్కతోని ఇక్కడికి వచ్చే భక్తులకి వాళ్ళేదో ఇక్కడికి ఎంజాయ్ చేద్దామనో టైం పాస్ కానో రాలు. వీళ్ళకు ఒక జన్యుపరమైన సంబంధం ఉంటుంది. నేను ఇటీవల కాలంలో మాట్లాడితే, ఇటీవల కాలంలో మనం మాట్లాడినప్పుడు దీనిపైన లోతుగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఆదివాసులు కావచ్చు, కానీ పూర్వం ప్రాచీన కాలంలో ఎవరు, మధ్య కాలంలో ఎవరు, మరి ఆ ప్రజలంతా ఎడిపోయినరు అంటే ద్రవిడుల యొక్క పూర్వ సంస్కృతితోని సమ్మక్క తల్లి యొక్క జన్యు ముడిపడి ఉంటది. ఇవాళ అన్ని కులాలు వస్తాయి ఇక్కడికి. బీసీలు వస్తారు, ఎస్సీలు వస్తారు, ఓసీలు వస్తారు, అందరు వస్తారు. ఇప్పుడు నీ కుటుంబంలో మీ తల్లి తరపులో తండ్రి తరపులో ఫంక్షను, పెళ్ళో లేకుంటే శుభకార్యమో అశుభకార్యమో ఉంటే నీ జన్యువు కొట్టుకుంటా ఉంటది నేను పోవాలని 100%. అట్లనే జన్యుపరమైన సంబంధం అఖండ భారతదేశానికి సమ్మక్క తల్లిది ఉన్నది. కాబట్టే ఇన్ని కోట్ల మంది భక్తులు, ఉత్తగా రాలు ఇన్ని కోట్ల మంది భక్తులు. నేనేమంటాను, మా పూర్వీకులే మా దైవాలు, మా తల్లిదండ్రులే మా దైవాలు, మమ్మల్ని పుట్టించిన వాళ్ళే మా దైవాలు. కాబట్టి సమ్మక్క గద్దెల మీదకి వచ్చే భక్తులు కూడా యాన్సెంట్ టైంలో వీళ్ళు మా తల్లిదండ్రులు కాబట్టి సమ్మక్క అని పేరు పెట్టుకుంటారు, సార్లమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఒక కోయలే పెట్టుకోరు కదా, ఎంటైర్ అందరూ పెట్టుకుంటారు కదా. కాబట్టి జన్యుపరమైన సంబంధంతోనే సమ్మక్క తల్లి దగ్గరకు వస్తారు అనేది పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ నువ్వు అన్నది, ఇక్కడ మూఢనమ్మకం అనే దానికన్నా ఆ జన్యుపరమైన సంబంధమే బలంగా ఉన్నది. దీంతో పాటు ఏంటంటే సమ్మక్క తల్లి వెదురు బొంగులు వస్తుంది, వెదురు కర్రలలో వస్తుంది. అయితే వెదురు కర్రలు నువ్వు ఒక మధ్య సెట్టో ఇప్ప సెట్టో ఇంకో సెట్టో పెడితే ఒకటే సెట్ వస్తుంది, కానీ వెదురు అట్లా కాదు. నువ్వు ఈ వర్షకాలం పెట్టినావంటే 10-20 గుంపు వస్తుంది 2-3 నెలల. అట్లనే సమ్మక్క తల్లిని మొక్కడం వల్ల కుటుంబం యొక్క ఉత్పత్తి కూడా అట్లా వస్తుందని నమ్మి ఇక్కడికి వస్తారు. అందుకే వెదురు బొంగుల్నే మనం ఇక్కడికి దేవుని తీసుకొని వస్తాం. ఈ దేవుని మొక్కేది ఉంటే ఈ కంకపిడ ఎట్లయితే ఉత్పత్తి అవుతుందో వంశం కూడా అట్లనే ఉత్పత్తి అవుతుంది. పూర్వకాలంలో ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఉన్నది, కానీ పూర్వకాలంలో జనాలు పెరుగుడే కదా, ప్రతి కుటుంబానికి 10-15 మందిని అట్లా అనేది కదా, అట్లా దానికి సంకేతంగా వస్తుంది. రెండోది ఏంటంటే మేము ఒక మాట మాట్లాడినాం, కోయ సమాజం ఇప్పటికి కూడా జీవం ఉన్న వేల్పులు అంటారు సమ్మక్క సార్లమ్మని. వాళ్ళ మాఘ పున్నమి ఉన్నది, నువ్వు అన్ని పున్నమిల కన్నా మాఘ పున్నమి పండు వేణెల కలర్ వస్తుంది. సమ్మక్క తల్లి చిలకల గట్టు నుంచి వచ్చేటప్పుడు ప్రకృతిలో మార్పు వస్తుంది. ఒక తాలూకు మన ఒకటి వస్తుంది పెద్దది, దాంతో పాటు దాని నుంచే వాళ్ళ సమ్మక్క ఒడిసి పట్టుకొని పూజారి ఇక్కడ తీసుకొస్తారు. వాళ్ళు జీవం ఉన్న వేల్పులు కాబట్టి ఆ ప్రకృతి మాఘ పున్నమి ఏదైతే ఆ గద్దెల మీద పడ్డప్పుడు, ఆ తల్లి యొక్క శక్తి మీద పడ్డప్పుడు దానికి సంబంధించిన శక్తి ఏదైతే ఉంటుందో భక్తులందరికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అందుకే మా వాళ్ళు ఏమంటారు, మాఘ పుణ్యం అంటారు, సమ్మక్క పుణ్యం అంటారు, దీన్నే ఈ పుణ్యమినే. అట్లా ఆ ప్రకృతి శక్తి నుంచి వెళ్ళి ఆ సమయంలో మేము మొక్కితే మాకి ఈ భక్తులు నెరవేరుతాయి అనేది ఇక్కడ నమ్మకం. దాన్ని మనం మూఢనమ్మకంగా చూడొద్దు, ప్రకృతి నమ్మకంగానే. ఇప్పుడు ఈయనకి మా సమాజంలో ఈయనకి తేలు గరిసింది అనుకో, విషం ఎవరికి ఎక్కాలి,
నీకెక్కిత్తారు మామూలు. ఓకే ఇలా కడితే నీకెక్కిత్తారు ఆకు పసరతోని. ఓకే ఇప్పుడు బొమ్మ తీపి నీకు కన్నుకు లేచింది అనుకో, సూర్యుడు ఇట్లా వచ్చేటప్పుడు నిన్ను ఇట్లా నిలబెడతారు. ఈ కన్ను నీడ నీకు అక్కడ పడుతుంది కదా, ఆ పసర తీసుకుపోయి ఆ నీడలో పోతే నీకు ఈ బొమ్మ తీపిపోతుంది. ఇప్పటికున్నది అది. మరి తేలి ఈయన కడితే నీకు విషం ఎక్కిస్తానని మూఢనమ్మకం అంటే అది తప్పు అవుతుంది. ఓకే నేను ప్రకృతి వైద్యమే అంటారా, నేను అందుకే ఫస్టే అన్నా, ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి మట్టి ఏం చేస్తుందో మా వాళ్ళు సైంటిఫిక్ అన్ని తయారు చేసి పెట్టుకున్నారు కాబట్టి ఆ ప్రకృతి శక్తిని పట్టిండు. మాఘ పున్నమిలో వచ్చే శక్తి అనేది ఖచ్చితంగా కూడా ఆ భక్తుల కోరికల్ని తీర్చే శక్తి కాబట్టే సంవత్సరం పెరుగుతాలు ఒకటి. రెండోది వీళ్ళకు మళ్ళీ జన్యుపరమైన సంబంధం ఉన్నది, పూర్వం మా తల్లిదండ్రులు అనేది ఉన్నది. ఈ రెండు వాటితోనే వస్తారు, మూఢనమ్మకంతో వస్తలేరు. దాంట్లో ఇగో ఏ మెరాకిల్స్ నేను చెప్పినాయి, ఈయనకు తేలు కడితే నీకు ఏది ఇసవ ఎక్కించుడు, ఇటువంటి అవన్నీ కూడా ప్రకృతిని పట్టిన ఆ గడ్డ ఇవాళ మేడారం కాబట్టి అంత భక్తులు వచ్చి ఇక్కడ దర్శించకపోతారు. వాస్తవం కూడా బిడ్డలు కూడా కలుగుతారు. మరి ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆ పున్నమిలో మొక్కేది ఉంటే మరి ఆ పున్నమికి ఆ ప్రకృతికి మనం వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ జీవం ఉన్న వేలుపులకి మరి గర్భానికి మధ్యలో ప్రకృతి సంబంధం ఏందో మనకు తెలియదు. కానీ అదైతే ఉన్నది 100% గా. నేనేమంటున్నా, చాలా మంది ఇన్నేళ్ళు నమ్ముతూ రావడానికి కారణం ఏంటి అనేది ప్రధాన ప్రశ్న. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ నేను మేడారం వేసిన తర్వాత నేను సమ్మక్కను మొక్కిన తర్వాత పిల్లలు అయ్యారు కాబట్టి నేను సమ్మక్క పేరు పెట్టినా అనే నమ్మకం ఏదైతే ఉందో, ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా పిల్లలు పుట్టకుండా మహిళకు సమ్మక్కకు నేను ఎత్తు బంగారం ఇచ్చిన తర్వాత నాకు పిల్లలు అయ్యారు కాబట్టి నేను సమ్మక్క పేరు పెట్టుకున్నా అనే ఆచారం ఏదైతే కంటిన్యూ అయిందో దానికి ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అనేది నేను అడగడం. ప్రకృతి రీజన్ ఉన్నది, మిగతా వాళ్ళు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి తేడా ఉంటుంది కాబట్టి 100% ప్రకృతి పరమైన సంబంధం ఉంటది. మరి అది ఏ పద్ధతిలో వస్తుంది అనేది అది తర్వాత విషయం. ఉన్నది దానికి సంబంధం కొంత ఐసోలేటెడ్ ఉంటది కదా, అంటే బయటకు వచ్చేది మళ్ళీ దానికి కూడా కొంత దాని మొత్తం కూడా వేరేలాగా క్రియేట్ చేసేటివి ఉంటాయి కాబట్టి. అయితే ఈ సందర్భంలో చాలా మంది మీరు పెట్టినటువంటి బొమ్మల మీద కూడా కాంట్రవర్సీ జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళి వాటి కాంట్రవర్సీ ఏంది, ఇప్పుడు స్వస్తికి మీరేమో సాంప్రదాయంలో ఉన్నది ఒకవైపు ఉన్నది, మీరు మాత్రం దాన్ని రివర్స్ పెట్టి కావాలనే కాంట్రవర్సీ దారి తీస్తున్నారనే ఒక ఆరోపణ మీ మీద ఉంది. ఆ స్వస్తికి ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయం ఏందో మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఈ వీటి మీద పెడుతున్న బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము బొమ్మలు అనాలా లేకపోతే వాటిని ఏ రకంగా పిలవాల్సి వస్తుంది? అయితే ఇక్కడ మనము ఈ గద్దెల పైన కానీ ఆర్చిల పైన కానీ ప్యానల్స్ మీద తీసుకున్న బొమ్మలన్నీ కూడా వేలుపు జాతరలలో డాలుగుడ్డల్లో ఇంతకుముందు చెప్పిన ఆ పడిగ బొమ్మల్నే మనం ఇక్కడ వీటిపైన తీసుకోవడం జరిగింది. ఓకే, పడిగ బొమ్మలు తాళపత్ర బొమ్మలు మనం తీసుకున్నాం. ఇక్కడ ప్రతిదీ ఎవిడెన్స్ తోనే తీసుకున్నాం. దాంట్లో ఏంటంటే గోవిందరాజు గద్దె పైన మనకి నామం వచ్చింది అనేది ప్రధానంగా ఇక్కడ ఫస్ట్ ఎలిగేషన్ చేసిండ్రు వాళ్ళు. కాదు ఇది ఎలిగేషన్ చేస్తారని మాకే ముందు తెలుసు. వీళ్ళ వంశం యొక్క నుదుటి బొట్టు పూర్వం మనుషుల్ని మనం గుర్తుపట్టాలి. రాకేష్ అని, లక్ష్మణ్ అని, వినయ్ అని, మరి ఇదే వంశం అని గుర్తుపట్టాలి. తుమ్మ ముళ్ళుతోని నుదుటి బొట్టు మీద నిలువు బొట్టు పొడిచేది 4వ గొట్టోలకి. ఓకే, అంటే వెంకటేశుడా అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి చదువుతా ఉన్నాం కదా, మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు మీరు? ఇప్పుడు ఇది అయితే వీళ్ళ గోవిందరాజు యొక్క నిలువు బొట్టు ఏదైతే ఉన్నదో మనకు అలా క్లియర్ గా కనపడుతుంది, నామం రూపంలో కనపడుతుంది. ఇప్పుడు వీళ్ళు నామం అంటారు కానీ అది మా 4వ గొట్టు యొక్క నుదుటి బొట్టు. పూర్వకాలంలో 4వ గొట్టు వాళ్ళని గుర్తుపట్టాలంటే నిలువు బొట్టు పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళ బిడ్డ పుట్టగానే కొడుకు పుట్టగానే కుడికాలకు తుమ్మ ముళ్ళుతోని నిలువు ఇట్లా పొడుస్తారు. పూర్వకాలం మనం ఈ కాలంలో ఉన్నాం గానీ 50-60 వేల సంవత్సరాల క్రితం మాట్లాడుకుంటే ఆది మానవులు గుర్తుపట్టాలంటే పచ్చబొట్ల ద్వారానే ఏ వంశం అనేది. అట్లా 6వది నెలవంక, 5వది సమ్మక్క వంశం, త్రిశూలం లాంటి గుర్తు, 3వది అడ్డగీతలు, 4వది నిలువు బొట్టు, 7వది నెలవంకల చుక్క, ఇట్లా వంశాలు ఉండేటి. అట్లా ఇది నిలువు బొట్టు, ఈ 4వ గొట్టు. ఇవి ఈయనని మా పడియలు ఏముంటది చెప్పాలా, గోవింద గోవింద అన్న గోవిందరాజు అని ఉన్నది. మరి ఇప్పుడు గోవిందరాజు ఎవరై ఉండాలి? తిరుపతే కదా. మా గోవిందరాజుకి వెంకటేశ్వర స్వామి పెట్టినాడు, మరి మాది మాకు బీకిత్తలా? బీకిచ్చే ధైర్యం ఉన్న వాళ్ళు మాట్లాడాలి. నేను ఏమంటానా అంటే మేమదే అంటాను, తిరుపతి 7 కొండలు. ఇవాళ 7 కొండల దగ్గర ఇప్పటికే పెద్ద పులులు, చిరుత పులులు వచ్చి ఆడ మనుషులు పడతా ఉంటాయి.
ఒక 50,000 సంవత్సరాల క్రితం అక్కడ అయ్యగారులు పూజ చేసే అంత భౌగోళిక పరిస్థితులు ఉన్నాయా? పోనీ అటవితోని అక్కడ పూజ చేసే బ్రాహ్మణులకి సంబంధం ఉన్నదా? మరి అక్కడ పూజ ఎవరు చేసి ఉండాలా? మరి 100% ఆదివాసులే కదా. ఆ 7 కొండల మీద ఉన్న ఆదివాసి అది ఏదైతే ఉన్నదో అది 4వ గొట్టుకు సంబంధించిన మూలం చరిత్రలో. కాలక్రమంలో మేము రాజ్యాలు కోల్పోయినాక దట్టమైన అటవీ ప్రాంతాలకు వచ్చి ఆదివాసులుగా మారిపోయినాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ 50లో కదా మనకి షెడ్యూల్ తెగలని ఒక నేమ్ ఇచ్చింది. మరి అంతా ముందు అడవి మనుషులమే కదా. ఆ రాజ్య పరిపాలనకు సంబంధించిన మూలాలని వేయాల్సి వచ్చినప్పుడు మరి ఎవరో ఏదో అంటారు, కాంట్రవర్సీస్ వచ్చినాయి. నువ్వెట్లేస్తావు పోయి నామం అంటే సామెత ఉంటది, ఒకరోజు భాగవతానికి 3 నిమిషాలు కొరుకోమంటావా? నా మూలాన్ని అయితే నేను జరుపుకోలేను కదా, అది నీదా నాదా అనే తర్వాత. కానీ ఆయన మూలం అయితే ఈ గుడి కట్టేటప్పుడు ఆయన దగ్గర వేయాల్సిన బాధ్యత గోవిందరాజు గారి గద్దె మీద మాత్రమే ఉంటుందా? మిగతా పైడిద్దరాజు మీద ఉంటది. మళ్ళీ వీళ్ళిద్దరు 4వ కొట్టే, వాళ్ళది నిలువు కొట్టు, అన్నదమ్ములు కాబట్టి సూటిగా గోవిందా గోవిందా అన్న గోవిందరాజు కాబట్టి ఆ నామాన్ని మనము మేము కూడా ఒక వారం రోజులు ఆలోచించినాం. పెడితే ఎట్లుంటది, పెట్టకుంటే ఎట్లుంటది. పెడితే దీన్ని హిందువులు దాన్ని కాంట్రవర్సీ చేస్తారు. మరి అట్లని మరి గోవిందరాజు ఇప్పుడు ఎట్లా కంపల్సరీ పెట్టాల్సింది ఆయన మూలం కాబట్టి. సరే వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. బరాబర్ కాంట్రవర్సీ వచ్చింది, చెప్పినాం. మాదేబాయ్ తిరుపతి నువ్వు హిందువులై వస్తానే అంటున్నావు కదా, అది హిందువులది కాదు, మాది. నీకు ఇప్పించే దమ్ముంటే నువ్వు రాయి కొట్లాడు, నువ్వు ఆడ తిరుపతిలో టీటీడీని కూర్చోబెట్టు, మేము మొత్తం చర్చిస్తాం, మా తాళపత్ర గ్రంథం తీస్తాం, మాదెట్లనో నిరూపిస్తాం. అంతే కదా. నీకు ఆ దమ్ముంటే రాయి. ఇక్కడికి వచ్చిందని తిరుపతి ఇక్కడికి రాలేదు. ఈ మూలమే తిరుపతి వాడు వేసుకున్నాడు, తిరుపతి మాది. అర్థమైంది కదా. ఇంకా లోపలికి పోతే ఆ స్థానమే మాది, నీకు ఇప్పించే దమ్మున్నదా అని అడుగుతాను. కాబట్టి అదొక చాలా స్పష్టతతోనే సైంటిఫిక్ రీజన్ తోనే ఆ మూలాన్ని మనం వేసినాం. ఇవాళ లింగం వేసినా అదేసినా గానీ కంపల్సరీ ఇది మా మూలం కాబట్టి వేసినాం. ఇప్పుడు 7,000 బొమ్మలు ఉన్నాయి, 7,000 బొమ్మలు ఉన్నాయి. ఇలా నీకు 3 బొమ్మలు కనపడతాయి. మరి 6,997 బొమ్మలు. మరి ఇక్కడికి వచ్చి హిందువులు గాని ఇంకో మతం గాని ఆక్రమించాలంటే 7,000 బొమ్మలకు అర్థం చెప్పినాకనే సాధ్యమైంది. ఒక్క బొమ్మ కూడా చెప్పలేడు, ఆచలు అడే పోతాడు గేట్ కాచి. అంత పర్ఫెక్ట్ గా చేసినాం. కావలసుకొని కొన్ని బొమ్మల్ని వాళ్ళు దాన్ని కావలసుకునే వాళ్ళు కొంత చేస్తారు, కానీ ఆ చేసేది కూడా మాదే అని చెప్తాను. స్వస్తిక్ గురించి కూడా మాట్లాడుకుందాం. ముంగడికి పోదాం. అయితే సమ్మక్క సారక్క జాతరలో కావాలనే స్వస్తిక్ అనే సింబల్ ని రివర్స్ పెట్టి కాంట్రవర్సీకి దిగారు. స్వస్తిక్ అనేది మా హిందూ సాంప్రదాయంలో భాగము అని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో అంటే ఈ కాంట్రవర్సీలో మీరు ఫస్ట్ మొదటగా మీరు పెట్టినటువంటి కాంట్రవర్సీ ఏమో బుద్ధుడి స్తూపాలే ఉండొద్దు అనే కాంట్రవర్సీ దగ్గర స్టార్ట్ అయింది. కానీ ఎక్కువ వైరల్ అయింది మాత్రం స్వస్తిక్ రివర్స్ లో పెట్టారు, ఇది మాకు వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఇది మనము స్వస్తిక్గా బయట సమాజం చూస్తుంది. వాస్తవం మనం చూసేది ఎడమ నుంచి వెళ్ళి కుడికి ఉంటుంది, ఇది మాత్రం కుడి నుంచి వెళ్ళి ఎడమకు ఉంటుంది. ప్రధానంగా భక్తులు అనేది ఏంటంటే స్వస్తికి తప్పేసిళ్ళు తీసేయాలని అంటారు. ఇక్కడ 7,000 బొమ్మలు వేసినాం. 7,000 బొమ్మల్ని 100 సార్లు ఇది ఏ ప్లేస్ లో పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఏ హైట్ లో పెట్టాలి, దాని లెంత్ ఎంత, ప్రతి దాన్ని మేము డే అండ్ నైట్ కష్టపడకుండా మా ఇన్స్టిట్యూట్ 15 మంది తయారు చేసి అనుకున్నప్పుడు ఈడ ఒకటే కాదు, ప్రతి పిల్లర్ మీద ఈ సింబల్ వస్తుంది. సరే ఇక్కడ తప్పు చేసినప్పుడు మరి అక్కడ కూడా చేయాలి కదా, మరి అన్ని ఒకటే ఎందుకు వస్తాయి? చాలా క్లియర్ గా దీన్ని మనం ఆలోచించే వేసినాం. దీనికన్నా ముందు ఇది సమ్మక్క తల్లి ఈశాన్యం పిల్లర్. ఈ గుడి నిర్మాణం చేసేటప్పుడు ఫస్ట్ లేపింది ఇదే. ఇక్కడ మా వాళ్ళు బొట్టు పెట్టిండు, 1 2 3 సీతాపోయిన వాళ్ళు 3వ కొట్టు దేవుని తీసుకొస్తారు. ఇక్కడ 3 నామాలు అడ్డబొట్టు అంటే 3వ కొట్టు అంటే మేము గొట్లు 3 గీతలు గీతే 3, 4 గీతే 4 అట్లా ఆ గొట్లు ఇప్పటి నుంచే ఉంటాయి. వీళ్ళు ఏం చేసిండ్రంటే చాలా న్యాచురల్ గా వచ్చిండ్రు, ఆడబిడ్డలు వచ్చి ఈ గుర్తు వేసిపోయింది. ఇప్పుడు నువ్వు వాళ్ళు అడిగినావు అనుకో, ఇదేం గుర్తు అంటే ఏమంటారు అంటే మా పూర్వకాలం నుంచి వస్తుంది, మేము ఇక్కడ బొట్లు పెట్టిన తర్వాత ఈ సింబల్ వేసిపోతాం, మా తాతలు దాదాలు చెప్పిన అంటారు. ఇప్పుడు ఇదే బొమ్మని మేము ఇక్కడ వేసినాం, తప్పైతే లేదు కదా. యాజ్ ఇట్ ఈస్ గా ఇదే పూజా సింబల్ మేము ఇక్కడ వేసినాం. వీళ్ళు 5 నిలువు ఇట్లనే వీళ్ళు 5వ కొట్లని అక్కడ వేసినాం.
అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది వాళ్ళ రాజ్య సింబల్, వాళ్ళ నుదుటి గొట్టు, వాళ్ళ 5 గొట్లు, వాళ్ళ ఈ నక్షత్ర ఆకారం వాళ్ళ 5 పడకలు 5వ గొట్టు, వీడికి వచ్చినాక వాళ్ళ ఇది ప్రకృతి సింబల్. దీని అర్థం ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు మేము ముందే చెప్పినాం మాదంతా ప్రకృతి పూజలు, ప్రకృతిని మొక్కుతాం. ఇప్ప పువ్వు తిప్ప పువ్వు దేవుడు అంటాం, సిక్కిడికాయ అయితే సిక్కిడికాయ దేవుడు అంటాం, వర్షం పడేటప్పుడు భూమిని పండుగ అంటాం, ఉత్పత్తిని మేము కొలుస్తాం. అది కాయ అయినా పండైనా ఏం తినాలన్నా పండుగ చేయండి మేము తినాం. అట్లనే మరి ఇప్పుడు ప్రకృతిని కూడా మేము మొక్కాలనుకున్నప్పుడు ఎట్లా మొక్కాలి? ప్రకృతికి ఒక పారామీటర్ ఉంటది కదా, ఈ మధ్యలో 1వ నెంబర్ ఇక్కడ సూర్యుడు, ఇక్కడికి వచ్చినాక భూమి 1 2 3 4 5 6 7 8 9 ఎన్ని అయినాయి? 9 గ్రహాలు అయినాయి, నవగ్రహాలు. ఈ నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు కుడి నుంచి వెళ్ళి ఎడమకి తిరుగుతాయి, కుడి నుంచి వెళ్ళి ఎడమకి తిరుగుతాయి, కుడి నుంచి వెళ్ళి ఎడమకి తిరుగుతాయి. కాబట్టి ప్రకృతి కుడి నుంచి వెళ్ళి ఎడమకి తిరిగినప్పుడే ప్రకృతి సమతుల్యంగా ఉంటది, మనం అంతా బతుకుతాం. కాబట్టి ఆ కుడి నుంచి వెళ్ళి ఎడమకి తిరిగే విధానమే మన దైవం అని మా పూర్వీకులు వేసిన సింబల్ అది. భూమి కూడా తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఎడు తిరుగుతుంది? కుడి నుంచి వెళ్ళి ఎడమకి తిరుగుతుంది, అంతే కదా. భూమి కూడా కుడి నుంచి వెళ్ళి ఎడమకి తిరుగుతుంది. కాబట్టి కుడి నుంచి వెళ్ళి 1 2 3 4 5 6 7 8 9 కుడి నుంచి వెళ్ళి ఎడమకు పోయే సిద్ధాంతాన్ని దైవంగా మేము తీసుకున్నాం. ఇప్పుడు ఎవరో మాట్లాడిల్లని స్వస్తికి తప్పని మేము మారవంట. స్వస్తికి తప్పనేటోళ్ళు భూమిని ఎడమ నుంచి కుడికి తిప్పినప్పుడు ఇది మారుతాం, అంతే తప్ప మార్చేది లేదండి. అంటే అది ప్రకృతి ధర్మం. ఏమంటారంటే తెలవనోళ్ళు తెలుసుకోవాలి, తెలవనోళ్ళు ఏంటంటే తెలుసుకోవాలి. 7000 బొమ్మలు పెట్టిన మాకి ఒక బొమ్మను తప్పు పెట్టుడు అనేది జరగని పని. పైనుంచి మా పూజారులు అక్కడ మన పిల్లర్ కాడ కూడా కనపడుతుంది. ఇది అనేది దయచేసి అందరు అర్థం చేసుకోవాల్సి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వస్తిక్ కాదు. హిందూ దేవాలయాల్లో కనపడే స్వస్తిక్ వేరు, ఈ సింబల్ వేరు. ఇది మా నవగ్రహాలు కుడి నుంచి ఎడమకు తిరిగే సిద్ధాంతాన్ని మేము ఇక్కడ తీసుకున్నాం. ఇది కూడా ప్రకృతిని ఆదివాసీలు పూజిస్తాలనే ఇండికేషనే వస్తుంది. నవగ్రహాలు ప్రకృతి కాబట్టి అది తిరిగే విధానాన్ని మేము దైవం అంటాను, తప్పులేదు కదా. అది ఇక్కడ కనిపించేది ఏంటంటే నిజంగానే సమ్మక్క లాంటి గుడులు ఓ 100 గట్టి ఉంటే ఎండోమెంట్ దీని మీద కాంట్రవర్సీ వచ్చేది కాదు. అంతే రకాల మొట్టమొదటిసారి గుడి ఏర్పడ్డది కాబట్టి మళ్ళీ ఇక్కడ నిర్మించేది కూడా కొన్ని వేల సంవత్సరాల ఆదిమ చరిత్ర. మా వాళ్ళు తిప్పలబడి బడిగ గుడ్డల బొమ్మలు కుట్టుకుంటా, రాళ్ల మీద బొమ్మలు వేసుకుంటా, రప్పల మీద బొమ్మలు వేసుకుంటా, చెక్కల మీద బొమ్మలు వేసుకుంటా మా వంశ వృక్షాలు కొన్ని వేల సంవత్సరాల కంటిన్యూ చేసుకుంటూ వచ్చిండ్రు. అది నీకు ఎట్లా కనపడుతుంది? వంకర టింకర మూతి ఇటు మూతి అటు కనపడుతుంది, అంతే కదా. మేము కూడా ఈ బొమ్మల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కొత్తగా తయారు చేయొచ్చు, అట్లా చేయలేము మేము. మా వాళ్ళు ఎట్లనైతే ఆ బొమ్మని భద్రపరుచుకుంటూ వచ్చిందో అదే బొమ్మలని వాళ్ళు ఇక్కడ శిలల మీద వేసినాం. కాబట్టి దీన్ని దయచేసి ఇది స్వస్తిక్ కాదు, ప్రకృతి ధర్మ సింబల్ గా చూడాలి. మీకు ఆ పిల్లర్ కాడికి పోయినాక కూడా ఈ బొట్లన్నీ మీకు క్లియర్ గా కనపడతాయి. ఇంకా మా గూడాలలో పోయేది ఇక్కడనే కాదు. ఇప్పుడు ఇదేంటంటే ఇక్కడ తీసుకున్న మనము 9 ఆర్చిల మీద మొత్తం 20 పిల్లర్లు ఉంటాయి. ప్రతి దానికి ముంగడ వైపు వెనక వైపు దీన్ని తీసుకున్నాం. ఇక్కడ 2 వ్యక్తులు డోలి కొట్టుకుంటా నెమలికలు పెట్టుకొని అడవి దున్న కొమ్ములతో కొడతా ఉంటే ఇక్కడ 3 మహిళలు నృత్యం వేస్తారు. ఇది ప్రతి పిల్లర్ మీద ఎందుకు ఉంటది అంటే ముంగడ పక్క వెనక పక్క ఇక్కడికి వచ్చిన వాళ్ళకి దీన్ని చూడంగానే ఇది ఆదివాసుల గుడి అనేది వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి దీన్ని ప్రతి దాని మీద ఇది తీసుకున్నాం. ఇది కంపల్సరీ మేము రేల పాటలలో సమ్మకు వచ్చేటప్పుడు గాని దేవుని తీసుకొచ్చేటప్పుడు గాని పెళ్లిలైనా ఇంకోటైనా మా శుభకార్యాలలో దీన్ని వాడతాం. కాబట్టి దీన్ని మా అస్తిత్వానికి కేంద్రంగా మనం దీన్ని ప్రతి పిల్లర్ మీద తీసుకున్నాం. ఎక్కడ కూడా వేరే మత బొమ్మలు లేవు. మీకు వేరే మత బొమ్మలు లెక్క కనపడతాయి అంటే కొంచెం వెనక పోతే అంతే కదా, మమ్మల్ని ఆక్రమించి వాళ్ళు ఆక్రమించుకున్నాయి. కాబట్టి చర్చ జరుగుడైతే శుభ పరిణామే జరగాల్సిందే. ఎందుకంటే కొత్త గణప కానీ అదేంటంటే బట్టగాల్చి మీదేసినట్టు ఉండదు ఆ చర్చ. ప్రజాస్వామ్యంలో చర్చ చేయొచ్చు కానీ పదిగా ఇక ఇది ఇట్లా ఇది అట్లా దీన్ని జడగొడతాళ్ళు అంటే అది ఏమైతుంది అంటే మరి ఆదివాసులు గుడి కడుకుంటూ ఇష్టం లేదు అనిపిస్తుంది. కట్టకొక్కడికి కడతాను. 76-80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇండియన్ యూనియన్ లో ఏ రాష్ట్రంలో ఆదివాసుల గుడి కట్టియాలి? మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు కట్టించారు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ నువ్వు అభినందించాల్సింది. ఇక్కడ ఇన్ని
29 శాఖలు ఇక్కడ పనిచేస్తాయి. ఏఈలు, డిఈలు, సిఈలు, చీఫ్ ఇంజనీర్లు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇక్కడ మంత్రులు, ఏ ఒక్కరు కూడా ఇంతంత వంక కూడా ఆదివాసుల మూలానికి వ్యతిరేకంగా పనిచేస్తలేరు. అనేక కులాలు ఉన్నాయి. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, సురేఖ మేడం ఉన్నది. వీళ్ళు కూడా వాళ్ళకి ఆదివాసుల కన్నా ఎక్కువ పని చేస్తారు ఇక్కడ వాళ్ళ విశ్వాసాల విషయంలో. అంటే అంత కమిట్మెంట్ ఎక్కడ జరగలేదు, ఇది ఎక్కడ జరగలేదు ఇప్పటి వరకు. మేము గత జాతరలు కూడా చూసినాం కదా, ఆదివాసులు అంటే బయటికి నెట్టేరా, పోలీసు వాళ్ళు పెట్టి అటుపక్క పెట్టరా, ఇటుపక్క రానియకురా అనే విధానాలు చూసినాం. ఎందుకంటే ఇక్కడ మేము ఒక 10 జాతరల నుంచి మేము ఉన్నాం కదా, గేటు కూడా దాటని ఇవాళ అక్కడ కాదు. ఆదివాసి విశ్వాసాలకు అనుగుణంగానే ప్రతి మొత్తం ఇక ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ కంట్రోల్ పూజార్ల. చాలా సందర్భాల్లో మేము గమనించింది ఏంటంటే ఒక పేరుతోని గవర్నమెంట్ కానీ రాజ్యం కానీ ఇన్వాల్వ్ అయిందంటే దాని తర్వాత దాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం చాలా ఈజీ ఉంటుంది. ముందుగా నమ్మించడం కోసం చాలా కుట్రలు జరుగుతూ ఉంటాయి అనేది ఒకటి వినబడతా ఉంటుంది. ఇప్పుడు రేపటి రోజున ఆల్రెడీ ఇందులోకి ఎండోమెంట్ వచ్చింది, ఎప్పటి నుండో జరుగుతూ ఉంది. ఆలయ కమిటీ ఉంది, మెల్లమెల్లగా ఆలయ కమిటీలో వాళ్ళని నింపేసి తర్వాత మెల్లమెల్లగా సమ్మక్క జాతరని కూడా ఆదివాసీలు ఉండండి. ఎందుకంటే లాస్ట్ టైం మల్లికార్జున స్వామి టెంపుల్లో గొల్లోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొడవ చేసారు. ఆ ఉస్తాద్ ఉగ్రావి దాని మీద స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు, ఇది మా సాంప్రదాయం, మా దగ్గర నుండి తీసేసుకొని ఈ మా మల్లికార్జున స్వామిని ఎట్లా పూజించాలో మాకు తెలుసు, ఇక్కడ మీరు పూజారుని తీసుకురావద్దు అనే మాట ఆయన మాట్లాడండి. ఇక్కడ రేపటి రోజున ఇక్కడ ఆదివాసీ పూజలు మాత్రమే అందుకున్నటువంటి సమ్మక్క సారక్కలు రేపటి రోజున అందులో కూడా ఇట్లాంటి ఇన్వాల్వ్ అయితే మీరేం చర్యలు తీసుకుంటారు? అయితే ఇక్కడ ఆ ప్రయత్నం జరగొద్దనే 7,000 బొమ్మలు. ఓకే, అంటే జరగొద్దనే 7,000 బొమ్మలు. ఎవరైతే నా గుడి అని వస్తారో ముందుగా సమ్మక్క గేటు మీద ఉన్న 5 గీతలకు అర్థం చెప్పాలి, ఈ బొమ్మలకు అర్థం చెప్పాలి. మా వారసులకి ఇక్కడ పూజారులు అందరం కూర్చొని వారసులకు ఏం అందిద్దామంటే మన మూలాన్ని అందిద్దాం. భవిష్యత్తులో దీన్ని ఎవరు ఆక్రమించొద్దు అంటే నీ వంశస్థులకి ఇగో ఇది సిద్ధపోయిన గేటు, ఇది సమ్మక్క గేటు, అది పగిడిద్దరాజు గేటు, అది గోవిందరాజు గేట్ అని నీకు గేటు ఎంట్రీ లేకుండానే ఆ గేట్లు పేర్లు పెట్టేసిన అవకాశం లేదు. రెండోది ఎండోమెంట్, వాళ్ళ అధికారిక పరమైన నిర్ణయాలే. చిలకల గట్టులు ఏ రహస్యం ఉన్నదో మా వాళ్ళు చెప్పాలి కదా, సమ్మక్క తల్లిని ఎట్లా తీసుకొస్తావో మేము చెప్పాం కదా, ఆ ప్రకృతి పూజ విధానం ఎట్లుంటుందో మేము చెప్పాం కదా, దానికి ఇంకొకళ్ళు ఇన్వాల్వ్ మేము చేయం కదా, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మీరు అనుకున్నట్టు ఇది ఇంకొక మతము దీన్ని మొత్తంగా కూడా ఆక్రమించడానికి అవకాశం ఎక్కడ ఉండే అంటే ఈ గుడి యొక్క స్ట్రక్చర్ అనేది దేవాదాయ శాఖ మోడల్ ఉంటే అవకాశం ఉండే. ఇప్పుడు అది లేదు కదా, పూర్తిగా కూడా ఆదిమత్వం కలిగిన 7,000 బొమ్మలు ఉన్నాయి. కాబట్టి ఈ గుడి ఎవరిదంటే ఆదివాసుల గుడి. మరి ఆదివాసుల గుడిలో పూజలు ఎవరు చేయాలంటే ఆదివాసులే చేయాలి. మరి నువ్వు అన్నట్టే ఎవరన్నా బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు వచ్చి పొద్దుగాలు లేచి మంత్రాలు చదువుతున్నట్టు సభక్క గుట్ట దిగి వస్తుందా అని బొనకాయ బిస్కెట్ చెంపన బాబుల బారెత్తుంది. అవకాశం లేదు. ప్రకృతి శక్తికి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా గానీ దాన్ని తట్టుకోలేరు, ఆమె కంట్రోల్ చేయగలుగుతుంది. ఇవాళ ఈ గుడి నిర్మాణం చేసుకునే క్రమంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు అధికారులు అందరిని కూడా ఆమె తన లోపలికి అవలోహనం చేసుకునే వాళ్ళ పనులు చేసే విధానం మనకి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా 1% కూడా ఇక్కడ ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా ఇక్కడ పనిచేస్తానంటే కారణం సమ్మక్క తల్లి. సమ్మక్క తల్లి మా తల్లి అనే ఫీలింగ్ అందరికి ఉన్నది కాబట్టి ఆ పద్ధతిలో చేస్తారు. కాబట్టి అవకాశం లేకుంటే ఈ ఆలయ నిర్మాణం మాత్రమే. ఏర్పాట్లు ఇక్కడ వరకు అయినాయి. ఏర్పాట్లు ఇప్పుడు ఉన్న దాంట్లోనైతే అన్ని ప్యానల్స్ వచ్చేసినాయి. ఇవి మొత్తం 20 పిల్లర్లకు 20 పిల్లర్లు వచ్చినాయి. వీటి పైన భీములు కూడా పెట్టేసి 41 ప్యానల్లకు 41 ప్యానల్స్ వచ్చినాయి. ఇక్కడ వనంపోతురాజు నాగులమ్మ గుడికి సంబంధించిన ప్యానల్స్ కూడా వచ్చేసినాయి. వీళ్ళ టార్గెట్ ఏంటంటే 12వ తారీఖు వరకు వీటిని మొత్తం కూడా ఫిక్స్ చేయాలనేది టార్గెట్ ఉన్నది. అట్లీస్ట్ 15కైనా వరకు ఇదంతా ఫిక్స్ అప్ అయిపోతుంది. టెంపుల్ కు సంబంధించిన వర్క్ అయితే కంపల్సరిగా ముఖ్యమంత్రి గారు ఓపెనింగ్ చేసిన నాటికి మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఎప్పుడు ఓపెనింగ్ ఎప్పుడు పెట్టుకున్నారు? ఓపెనింగ్ 18-19కి ముఖ్యమంత్రి గారు అయితే వస్తారు. అధికారికంగా ఆ రోజు ఓపెనింగ్ చేస్తాడా మళ్ళా ఎట్లా అనేది అయితే ఇంకా మనకైతే స్పష్టత లేదు. పనులు అయితే మాత్రం కంపల్సరిగా 15వ తారీఖు లోపు మొత్తం ఫినిష్ అయిపోతాయి. మేము ఏ పద్ధతిలో మాకు ఒప్పజెప్పిన 100 రోజులలోనైతే ఈ 7,000 బొమ్మలతోని ఈ చరిత్రను అయితే ప్రభుత్వానికి అయితే మేము ఇచ్చినాం. కంపల్సరీ 15తోని ఈ టాస్క్ అనేది ఫినిష్ అవుతుంది. అంటే నెక్స్ట్ సమ్మక్క సారలక్క ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే పెట్టిరో దాని నుండి మీరు నెక్స్ట్ చేయబోయేటువంటి చర్యలు ఏంటంటే నెక్స్ట్ ఏమేమి తీయబోతుంది బయట? అంటే మేము ఇప్పటికైతే మా దగ్గర ఉన్న చరిత్ర ఆధారంగా అయితే
సమ్మక్క తల్లి గుడి రూపానికైతే ఒకటి ఇవ్వగలిగినాం. సమ్మక్క అంటే ఈ దేశ చరిత్ర అనేది మేము చెప్పగలిగినాం. కోయలు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు అనేది మేము స్పష్టంగా చరిత్ర రూపంలో ఇచ్చినాం. ఇప్పుడు మేము చేయబోయేది ఏంటంటే మా దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథాల ఆధారంగా అఖండ భారతదేశంలో ఉన్న 101 రాజ్యాలని కోయ రాజులు ఎట్లా పరిపాలించిళ్ళు, వాళ్ళ మూలం ఇప్పుడు ఎట్లున్నది, అక్కడ ఇప్పటికి సజీవంగా ఉన్నదా లేదా అనేది ఇప్పటికే మేము రాష్ట్రాలన్నీ తిరిగి చూసినాం. ప్రతి దాన్ని వాళ్ళ ఏ దేశాలు ఇప్పుడు ఉత్తరాఖండ్ లో మా 36 కోయ రాజ్యాలు ఉండే. 36 కోయ రాజ్యాలు మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే 10 రాజ్యాలు ఐడెంటిఫై చేసింది. ఆ మూలాలని ఆ చరిత్రను మేము రాస్తాం. అట్లా 101 రాజ్యాల చరిత్రను రాసుడు, సింధు నాగరికత, నర్మదా నాగరికత, అత్యంత సుసంపన్నమైన జ్ఞానవంతమైన నాగరికత కోయలదని చెప్పినప్పుడు ఈ దేశం కోయలదని నిర్ధారణ అవుతుంది. ఇవాళ మమ్మీని ఎట్లా తయారు చేసిందంటే రాక్షసులుగా చిత్రీకరించారు. మా రావణాసురుడు అనే వంశం గొప్ప వంశం, ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఆ సిద్ధాంతాన్ని పడగొట్టే వంశం రావణాసురుని వంశం. వాళ్ళని రాక్షసులు చేసింది ఈ దేశం. మా దేశంలో మా జాతి, మా యొక్క విలువలు, విశ్వాసాలు అన్నింటినీ ఎట్లా చూస్తుందంటే ఈ దేశం ఈనంగా చూసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 100% సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఈ దేశం నాదని నిర్ధారణ చేస్తుంది. ఈ దేశానికి మొదటి సైంటిస్ట్ ఆదివాసీ అని నిర్ధారణ చేస్తుంది. ఆ దిశగానే ఎటువంటి పక్షపాతం లేకుండా మా యొక్క ప్రయాణాలు ఉంటాయని తెలియజేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. ఓకే.